Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. నా పేరు వైష్ణవి and I welcome you all to the Hindu analysis session for 9th of July 2025. So let's start the session without any further delay. అయితే ఈరోజు మనము ఆల్మోస్ట్ ఒక 11 ఆర్టికల్స్ చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 3 ఆర్టికల్స్ వచ్చేసి ఆల్ ద 3 ఆర్ విత్ రెస్పెక్ట్ టు బీహార్ ఎలక్టోరల్ రోల్స్ ఇంటెన్సివ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి అనమాట. సో అన్ని 3 ఆర్టికల్స్ ఒకే దాని మీద మాట్లాడుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ క్లబ్డ్ ఆల్ ద 3 ఆర్టికల్స్ అండ్ వీ హ్యావ్ గివెన్ ది డిస్కషన్ అనమాట. ఓకే, ఐ విల్ డిస్కస్ బై క్లబ్బింగ్ ఆల్ ఆఫ్ దీస్ 3 ఆర్టికల్స్. నెక్స్ట్ క్విక్ ఫిక్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నెక్స్ట్ బేసిక్గా ఈ క్విక్ ఫిక్స్ వచ్చేసి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. రీసెంట్గా వచ్చిన స్కీమ్ ఏదైతే క్యాబినెట్ ప్రపోజ్ చేసిన లైక్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో FATF గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టెర్రర్ ఫినాన్సింగ్ ఎలా జరుగుతుంది అనే అంశంలో దాని కాంటెక్స్ని తీసుకొని FATF గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకి అన్ని ప్రిలిమ్స్ ఫోకస్డ్ ఆర్టికల్స్ ఉంటాయి. సో హవెవర్ యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఇన్ మెయిన్స్ ఆల్సో. ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. సో గ్రేట్ హార్న్బిల్ అనేది ఇట్ గోట్ స్పాటెడ్ ఇన్ ద కేరళ. సో అదొకటి చూస్తాం. అండ్ స్టూడెంట్ లెర్నింగ్ గురించి ఒక సర్వే అనేది చేశారు, దాని గురించి చూద్దాం. రిజల్ట్స్ ఏమున్నాయనేది చూద్దాం. అండ్ దెర్ ఈస్ అ న్యూస్ అబౌట్ జీన్ ఎడిటెడ్ రైస్. CRISPR-Cas9ని యూజ్ చేసుకొని జీన్ ఎడిటింగ్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ రైస్ ఎడిటెడ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. దానివల్ల ఫాస్ఫేట్ అప్టేక్ ఎక్కువగా ఉంటుందని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. విల్ సీ దాట్. ఇండియా బ్రెజిల్కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏవైతే మనం సైన్ చేసుకున్నామో దాని గురించి వచ్చింది. ఓకే, ఇండియా సేస్ ట్రేడ్ డీల్ విత్ US ఇమ్మినెంట్. అసలు ఎందుకు అనిందనేది చూద్దాం. నెక్స్ట్ సియరా లియోన్ ఐలాండర్స్. ఓకే, 30 ఐలాండ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో క్లైమేట్ చేంజ్ ఇష్యూ వల్ల డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, దాని గురించి కూడా చూద్దాం. సో ఈ 11 ఆర్టికల్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో UPSC స్టూడెంట్స్ని ఫోకస్ చేసుకొని GS3 త్రినేత్ర అని ఒక GS3 ఓకే వన్ స్టాప్ సొల్యూషన్ కోర్స్ని లాంచ్ చేశాం. అండ్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని సాయిరామ్ సార్ హ్యాస్ కమ్ అప్ విత్ అ యూనిక్ ఇనిషియేటివ్ కాల్డ్ మాస్టర్ ఆంథ్రో త్రూ మ్యాప్స్. ఓకే, మాస్టర్ ఆంథ్రో త్రూ ప్రీవైక్యూస్, ఐమ్ సారీ. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే GS3 త్రినేత్ర ఏంటంటే ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్ GS3 కోర్స్. ఇక్కడ మనం GS3 ఎంటైర్ సిలబస్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసి అందులో నుంచి థీమ్స్ పిక్ చేసుకొని థిమాటిక్ అప్రోచ్లో హోల్ సిలబస్ని కంప్లీట్ చేస్తాం. ఇన్ డెప్త్ థిమాటిక్ అనాలిసిస్ సెషన్స్ అనేవి ఉంటాయి. మీకు కూడా రైటింగ్ టెక్నిక్స్ని రెడీ టు యూస్ టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ క్లాసెస్ విల్ బి లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్. మోడల్ ఆన్సర్స్ బుక్లెట్స్ని మేము ఇస్తాము. అండ్ ఆల్సో స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ కూడా మీకు నేర్పిస్తాము. అండ్ ఫైనల్లీ మొత్తం సిలబస్ అయ్యాక ఒక మాక్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో రివార్డ్స్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యూ కెన్ ఎన్రోల్ ఎట్ 2499. సో దిస్ ఇస్ ద ఎర్లీ బర్డ్ ఆఫర్. సో త్వరలోనే దీని ప్రైస్ హైక్ అవుతుంది. 15 జూన్కి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ దీంతో పాటు ఆంథ్రోమ్యాప్ అనే సిరీస్లో ఈ పర్టికులర్ కోర్స్లో యూ కెన్ ఎంటైర్లీ రివైజ్ ఆంథ్రోపాలజీ సిలబస్ త్రూ ప్రీవియస్ ఇయర్ థీమ్స్ as it will be discussed by సాయిరామ్ సార్. బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ ప్రాపర్ ఎంబలిష్మెంట్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్లు ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్ ఆల్సో. మెంటర్షిప్ కాల్స్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది కూడా మీకు ఉంటుంది. యూ కెన్ కాల్ టు సార్ అండ్ యూ కెన్ స్పీక్ విత్ సార్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రాటజీ అండ్ ఆల్. CA ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ అట్ ఓన్లీ 3999. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యూ కెన్ ఎన్రోల్ త్రూ అవర్ వెబ్సైట్ Tara IAS Academy or taraias.com. సో ఆ వెబ్సైట్ నుంచి అయినా ఎన్రోల్ అవ్వచ్చు, లేదా 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ దాంతోపాటు TGPSC స్టూడెంట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ TGPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ని కూడా మేము లాంచ్ చేశాము. సో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో మీకు ఈ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి ఇన్ ఆల్ ఆఫ్ ది 2 కోర్సెస్. సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగాగీతో మీకు ఈ క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్ అండ్ టెస్ట్ ఫర్ రిగరస్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ విల్ బీ దేర్. అండ్ డెడికేటెడ్ సెషన్స్. సో గ్రూప్ 1లో భాగంగా డెడికేటెడ్ సెషన్స్ విచ్ విల్ బి ఫోకస్డ్ ఆన్ సైన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ విల్ బి ప్రొవైడెడ్. అండ్ మోర్ ఎంఫసిస్ ఇన్ both the subjects and both the courses is with respect to Telangana related subjects. We know they are very important for the exam point of view. సో ఇక్కడ ఏంటంటే మీకు EMI ఆప్షన్స్ని ఇస్తూ గ్రూప్ 1కి ఈ పర్టికులర్ వాటిని మేము తీసుకురావడం జరిగింది. సో గ్రూప్ 1కి వచ్చేసి 11,999 ఇస్ ద యాక్చువల్ ప్రైస్.
ఓకే, సో దీన్ని మీరు కొనుక్కోవాలి అనుకుంటే, పర్చేస్ చేయాలి అని అనుకుంటే, సో 2 EMIs అంటే 2 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పర్చేస్ చేయొచ్చు. 6,126 ఎట్ ఈచ్ పర్టికులర్ పాయింట్. ఓకే, మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే దీనికి సంబంధించి 6305955332 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఆస్క్ ద డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు EMIs. And if you want to purchase DGPSC Group 2, this is only at 4,999. You can directly purchase it. Okay, through www.taraies.com or 6305955332 అనే నెంబర్కి కాల్ చేసి అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే, సిమిలర్లీ ఫర్ APPSC ఆల్సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద కోర్సెస్. సో APPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి కూడా ఇక్కడ మేము ఇన్స్టాల్మెంట్స్ అనే EMI ఆప్షన్ని మేము తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కూడా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి ఇన్ బోత్ ద కోర్సెస్. సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం ఏదైనా మాది, అండ్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ విత్ రెగ్యులస్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంటుంది. టెస్ట్లు అనేవి ఉంటాయి ఫర్ రివిజన్, డెడికేటెడ్ సెషన్స్ ఫర్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఫర్ గ్రూప్ 1, వెరాజ్ గ్రూప్ 2లో మనకు ఆన్సర్ రైటింగ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి APPSC గ్రూప్ 1లో. గ్రూప్ 2లో కూడా ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ చెప్తాం అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఇక్కడ EMI ఆప్షన్స్ని మేము మీకు ప్రొవైడ్ చేసాము బేస్డ్ ఆన్ ద డిమాండ్స్ ఆఫ్ ద స్టూడెంట్. సో 6,126 పర్ EMI. ఓకే, పర్ ఇన్స్టాల్మెంట్ మీరు ఇవ్వచ్చు అనమాట, పే చేయొచ్చు ఫర్ APPSC గ్రూప్ 1. వెరాజ్ APPSC గ్రూప్ 2 కోర్స్ ప్రైస్ వచ్చేసి 5,999 మాత్రమే. యూ కెన్ రిజిస్టర్ బై కాలింగ్ టు దిస్ నంబర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఆల్సో యూ కెన్ ఆస్క్, లేదా taraies.com వెబ్సైట్లో నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే మనకి బీహార్కి సంబంధించి ఎలక్టోరల్ రోల్ రివిజన్ అనేది న్యూస్లో ఉండింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం దీన్ని చూస్తూనే ఉన్నాం ఇఫ్ యూ అబ్జర్వ్. సో అయితే మనకి ఈరోజు ఆర్టికల్స్లో, అంటే ఈరోజు న్యూస్ పేపర్స్లో ఒక 3 ఆర్టికల్స్ వచ్చాయి బేస్డ్ ఆన్ ద సేమ్ న్యూస్. సో మనం ఏం చేస్తామనంటే ఆల్ ది 3 ఆర్టికల్స్ని కంబైన్ చేసుకొని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డార్క్ సైన్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ ఆర్ సెలెక్టివ్ ఫ్రాంచైజ్. సో బేసికలీ ఈ పర్టికులర్ ఫ్రాంచైజ్ అనేది, ఈ ఎలక్టోరల్ రివిజన్ అనేది హేస్టీగా కండక్ట్ చేయడం వల్ల, బికాస్ ఆఫ్ సమ్ లూప్ హోల్స్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్ట్, సో సెలెక్టివ్ ఫ్రాంచైజ్ అనేది అవుతుంది. అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కాస్త సెలెక్టివ్ ఫ్రాంచైజ్గా మారుతుంది. సో నోట్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ యర్ నోట్స్. ఓకే, ఇలాంటి వర్డ్స్ని నోట్ డౌన్ చేసుకోండి సో దట్ యూ కెన్ రెప్లికేట్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్స్. ఓకే, సో ఏంటంటే దిస్ షోస్ ద డార్క్ సైన్స్ ఆఫ్ అ సెలెక్టివ్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి దీపాంకర్ భట్టాచార్య గారు, హూ ఇస్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, హ్యాస్ రోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దీంతో పాటు మనం ఇంకేం డిస్కస్ చేస్తాము అని అంటే, దెర్ ఈస్ అనదర్ ఆర్టికల్ విచ్ ఈస్ రిటెన్ బై ఆచారి, who is a former Secretary General to the Lok Sabha. So he wrote about Election Commission does not have a unfettered powers అని చెప్పేసి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నిజంగా అన్ని పవర్స్ ఉన్నాయా టు డూ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇక్కడ విశ్లేషించడం జరిగింది. సో ఈ ఒక ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తాము. సో దీంతో పాటు దెర్ ఇస్ అ థర్డ్ ఆర్టికల్, సో విచ్ ఇస్ రిటెన్ బై జోయా హసన్, హూ ఇస్ అ ప్రొఫెసర్ ఎమెరిటా, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. సో తను ఏంటంటే వాట్ ద న్యాచురల్ క్లీనప్ ఆఫ్ బీహార్స్ పోల్ రోల్స్ రియల్లీ ఈజ్ అని చెప్పేసి క్రిటికలీ అనలైజ్ చేయడం జరిగింది. సో ఈ 3ని కంబైన్ చేసుకొని మనం ఒక హోలిస్టిక్ అప్రోచ్తో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్. ఇదేంటంటే మీకు GS2లో డైరెక్ట్లీ డెమోక్రసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి టాపిక్స్తో మీరు లింక్ చేసుకోవచ్చు ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే టాపిక్లో. ఓకే, and also directly linked to something called as Representation of People's Act, electoral processes, institutions and all. Let's understand this topic in detail. So first of all మనకు తెలియాల్సింది ఏంటంటే ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటి. సో దిస్ ఇస్ అ లిస్ట్ అనమాట. ఈ లిస్టులో మనకి డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఓటర్స్, ఎవరైతే ఒక కాన్స్టిట్యుయెన్సీలో డిఫరెంట్ ఓటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క లిస్ట్ మెయింటైన్ చేస్తుంది కదా ఎలక్షన్ కమిషన్. సో ఆ లిస్ట్నే మనం ఏమంటామంటే ఎలక్టోరల్ రోల్ అని అంటాం. సో బేసిక్గా ఎలక్టోరల్ రోల్ అనేది, సో యాజ్ ద డెమోగ్రఫీ చేంజెస్, ఓకే, సో డెమోగ్రఫికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ చేంజ్ అవుతున్న కొద్దీ దీన్ని రివైజ్ చేస్తూ ఉండాలి, అవునా? దాన్నే మనం ఏమంటామనంటే ఈ రివిజన్నే, ఈ పర్టికులర్ లిస్ట్ని మార్పులు చేర్పులు చేయడాన్నే ఎలక్టోరల్ రోల్ రివిజన్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నా. అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చింది పర్టికులర్ న్యూస్ అని అంటే, సో బీహార్లో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి, ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్. సో దానికి ముందు ఎలక్టోరల్ రోల్ రివిజన్ అనేది చేస్తాము, ఓకే. సో ఎలక్టోరల్ రోల్ రివిజన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాము, ఓకే, సర్ యాక్టివిటీ అనేది చేస్తాము అని చెప్పేసి
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ డూయింగ్ దట్. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనం ఈ పర్టికులర్ న్యూస్ ఐటమ్స్ని పిక్ చేసుకున్నాము. ఎందుకనంటే మనకు GS2కి డైరెక్ట్గా లింక్ ఉంది కాబట్టి. సో ఈ టాపిక్ని మొత్తం డీటెయిల్గా అనలైజ్ చేసే ముందు లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ స్పెషల్ ఎలక్టోరల్ రోల్ రివిజన్. ఓకే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్టోరల్ రివిజన్స్ ఏమున్నాయి? సో బేసిక్గా మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఆఫ్ 1960 ప్రకారం మనకి ఇందులో రూల్ నంబర్ 25 క్లాస్ 1 ఈ పర్టికులర్ రూల్ బట్టి చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ రివిజన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి సమ్మరీ రివిజన్ అనమాట. సమ్మరీ రివిజన్ అంటే ఏంటి? బేసిక్గా యాన్యువల్గా మనం కొన్ని చేంజెస్, ఈ లిస్ట్లో కొన్ని మైనర్ కరెక్షన్స్, కొన్ని మైనర్ అడిషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 18+ ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళని అడిషన్ చేయడమో, లేకపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళని డిలీట్ చేయడమో, ఇలాంటి మైనర్ అడిషన్స్ని సబ్ట్రాక్షన్స్ని చేస్తూ ఉంటాం ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్లో. దాన్ని మనం సమ్మరీ రివిజన్ అంటాం. సో సెకండ్ టైప్ ఇస్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? సో బేసికలీ ప్రస్తుతం ఉన్న రికార్డ్స్కి ఎలాంటి సంబంధం లేకుండా యూజువలీ మేజర్ ఎలక్షన్స్ ఏవైనా జరిగే ముందు మనము ఈ రివిజన్ అనేది చేస్తామన్నమాట. దిస్ ఇస్ అన్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇంటెన్సివ్ రివిజన్లో ఇంకో స్పెషల్ టైప్ వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విచ్ ఇస్ కండక్టింగ్ ఇన్ బీహార్. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ బీహార్ అనమాట. సో దీంట్లో ఏం చేస్తారు అని అంటే హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫై చేసి ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్స్లో అవుట్డేటెడ్ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసి రిలయబుల్ డేటా ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేస్తారనమాట. దీన్నే మనం ఏమంటామనంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ అని అంటాం. ఓకే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో దీన్నే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్లో కండక్ట్ చేస్తుంది. సో వై ఓన్లీ బీహార్? బీహార్ ఒక్కటే చేస్తుందా అంటే బీహార్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎలక్షన్స్ కాబట్టి బీహార్ నుంచి స్టార్ట్ చేసింది. బట్ ఈ ఎక్సర్సైజ్ని హోల్ కంట్రీలో ఇంప్లిమెంట్ చేద్దామనే ఒక ఐడియాలజీతోటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందనమాట. ఏంటి మ్యామ్ ఇది మంచి ఎక్సర్సైజే కదా, డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తాయి, సో రివిజన్ చేయడం ఇంపార్టెంటే కదా అని మీరు అనొచ్చు. కానీ దీంట్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట, లూప్ హోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. దానివల్లే ఇది కాంట్రవర్సీగా మారింది. అందుకే మీరు రెగ్యులర్గా దీని మీద క్రిటికల్ అనాలిసిస్ చేస్తూ లాట్ ఆఫ్ ఆథర్స్ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాయడం చూస్తూ ఉన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సర్ ఎక్సర్సైజ్, ఓకే సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ని బీహార్లో 2025 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఓకే దీన్ని కండక్ట్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇది ఎందుకు కాంట్రవర్సీకి అయింది అని అంటే బికాస్ ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ వల్ల కొంతమంది ఓటింగ్ రైట్స్ని కోల్పోతున్నారు. అంటే ఏంటి? డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, దీనివల్ల ఇది కాంట్రవర్సీలోకి వచ్చింది. ఎందుకంటే చాలామంది మార్జినలైజ్డ్ పీపుల్స్, మైగ్రెంట్ పీపుల్, ముస్లిం పాపులేషన్స్ వీళ్ళందరూ ఈ ఓటింగ్ లిస్ట్లో నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ సమ్ ఎర్రర్స్. అవి ఏంటో అనలైజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇన్ ఆర్డర్ టు అప్డేట్ ది ఎలక్టోరల్ రోల్స్ ఫ్రమ్ స్క్రాచ్. సో దీనివల్ల మనకి అక్యూరసీ అనేది ఉంటుంది, దీనివల్ల లెజిటమసీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పెషల్ ఎలక్టోరల్ రివిజన్? మరి దీని యొక్క పర్పస్ ఏంటి, దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏముంటాయి? లెట్స్ సీ దిస్ పర్టికులర్ థింగ్ ఫస్ట్. సో ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటారో, ఆల్ ది ఎలిజిబుల్ ఓటర్స్ హూ ఆర్ అబౌవ్ 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తే. అండ్ ఆల్సో ఇన్ ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గోస్ట్ ఓటర్స్ ఉంటారు, డ్యూప్లికేట్ ఎంట్రీస్ అనేవి ఉంటాయి, కొంతమంది డిసీజ్డ్ ఇండివిజువల్స్ అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ సిటిజన్స్ ఆర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ మనం డిలీట్ చేసి ఎవరైతే కొత్తగా 18 years దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మనము ఎన్రోల్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఎలక్షన్స్ ప్రాసెసెస్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ కూడా పెరుగుతుంది. ఓకే, సో మరి దీన్ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారు అని అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో బేసిక్గా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సెక్షన్ 21 క్లాస్ 3 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆఫ్ 1950 నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ వస్తుంది టు డూ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అదే కాదు, మన రాజ్యాంగంలో అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఆర్టికల్ 324 క్లాస్ 1 ప్రకారం
సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ పవర్ అనేది వస్తుందన్నమాట టు డూ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. ఓకే, ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేసే అధికారం, వాటిని డైరెక్ట్ చేసే అధికారం, వాటిని కంట్రోల్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాజ్యాంగం ఇచ్చిందనమాట. ఇదే కాదు, మనకి ఆర్టికల్ 326 ఏదైతే ఉంటుందో, సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ 326 అలౌస్, ఓకే, ఇట్ ఎన్షూర్స్ దట్ ఎవ్రీ సిటిజన్స్ ఎవరైతే 18 years కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళకి దే విల్ హ్యావ్ రైట్ టు బి రిజిస్టర్డ్ యాజ్ అ ఓటర్. సో దట్ పవర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఆర్టికల్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ పర్టికులర్ రైట్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికే ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో సెక్షన్ 16 ఏం చెప్తుంది అని అంటే, ఇట్ డిస్క్వాలిఫైస్ నాన్ సిటిజన్స్ ఫ్రమ్ బీయింగ్ ఎన్రోల్డ్ ఇన్ టు ది ఎలక్టోరల్ రోల్స్. ఎవరైతే సిటిజన్స్ కారో, నాన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఎలక్టోరల్ రోల్లో ఇంక్లూడ్ అవ్వకూడదు అని చెప్పేసి మనకు సెక్షన్ 16 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చెప్తుంది. అదే కాదు, సెక్షన్ 19 తీసుకుంటే, సెక్షన్ 19 ఆఫ్ ఆర్పిఏ రిక్వైర్స్ దట్ అ పర్సన్ ఈజ్ అట్లీస్ట్ 18 years old అండ్ he or she should be ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఎనీ కాన్స్టిట్యుయెన్సీ. ఖచ్చితంగా ఆర్డినరీ రెసిడెంట్ అయి ఉండాలి అండ్ షుడ్ బి అ సిటిజన్ అయి ఉండాలి, 18 years దాటి ఉండాలని చెప్పేసి సెక్షన్ 19 ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్పిఏ యాక్ట్ చెప్తుందన్నమాట. ఓకే, సెక్షన్ 20 ఆల్సో స్పీక్స్ అబౌట్ ఆర్డినరీలీ రెసిడెంట్. అంటే సో మియర్లీ ప్రాపర్టీ ఓనర్షిప్ ఉన్నంత మాత్రాన రెసిడెన్సీ రైట్స్ ఉంటాయి అని అంటే డెఫినెట్లీ నో. అక్కడ మీరు రెసిడెంట్ అయి ఉండాలి. ఓకే, ప్రాపర్టీ రైట్స్ ఉన్నంత మాత్రాన మీరు రెసిడెంట్ అయిపోరు. ఓకే, అ పర్సన్ హూ ఈస్ టెంపరలీ యాబ్సెంట్ ఫ్రమ్ ద రెసిడెంట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ అ ఆర్డినరీ రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుకోవడానికి కోసమో లేకపోతే మ్యారేజ్ చేసుకోనో, నాట్ మ్యారేజ్ బట్ చదువుకోవడానికి కానీ జాబ్ పర్పస్ కానీ ఎక్కడికైనా డిఫరెంట్ ప్లేస్కి కొన్ని రోజుల కోసం, కొన్ని ఇయర్స్ కోసం మీరు వెళ్ళినా కానీ మిమ్మల్ని రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్గానే కన్సిడర్ చేస్తారు. హవెవర్, మీరు ఏదైనా ఊర్లో, మీ ఊరు కాదు, మీ ఏదైనా ఊర్లో సో మీరు ప్రాపర్టీ తీసుకున్నంత మాత్రాన ఆ ఊర్లో మీకు ఓటింగ్ రైట్స్ వస్తాయా అంటే కావు. ఎందుకనంటే సో ఇట్స్ బికాస్ మీకు ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఓనర్షిప్ ఉన్నంత మాత్రాన రైట్స్ ఉండవు, రెసిడెన్సీ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో మరి ఈ ఎలక్టోరల్ రోల్ రివిజన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో, ఈ సర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో, సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్? సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎలక్టోరల్ ప్యూరిటీని మనం ఎన్షూర్ చేయొచ్చు. ఓన్లీ జెన్యూన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే, ఎవరైతే 18+ అయ్యి ఉండి ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండి ఆ కాన్స్టిట్యుయెన్సీకి రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళనే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ ప్రాసెసెస్లో. ఎలక్టోరల్ ఫ్రాడ్ని మనం తగ్గించవచ్చు. ఓకే, ఎవరైతే ఇల్లీగల్ ఉంటారో, ఇల్లీగల్ అండ్ డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయో వాళ్ళని మనము ఎలిమినేట్ చేయొచ్చు. ఇదే కాదు, డెమోక్రసీని మనం స్ట్రెంథెన్ అప్ చేయొచ్చు. వీ కెన్ స్ట్రెంథెన్ అప్ ద డెమోక్రటిక్ ప్రాసెసెస్. దీనివల్ల మనకి ఎలక్షన్స్ అనేవి ఫ్రీగా, ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. సో దిస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్. ఓకే, దీనివల్ల మనము క్రెడిబిలిటీని ఎన్షూర్ చేయొచ్చు. వీ కెన్ అప్హోల్డ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ ఎలక్టోరల్ రోల్స్. ఎందుకనంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ అ అథారిటీ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్నమాట. ఓకే, అయితే మీరు ఒకసారి మనము ఇఫ్ వి లుక్ ఎట్ ది ఎలక్టోరల్ రివిజన్స్ యొక్క ఎవల్యూషన్ మీరు చూసుకుంటే, ఎవల్యూషన్ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్ రివిజన్స్ చూసుకుంటే, ఫస్ట్ 1952 నుంచి 1956 వరకు. సో బేసికలీ ఈ ఎలక్టోరల్ రోల్ రివిజన్ ఎవల్యూషన్ మనం బీహార్ది చూస్తున్నాం. సో 1952 నుంచి 1956 మధ్యలో చూసుకుంటే యాన్యువల్ రివిజన్ అనేది చేసేవాళ్ళు ఫర్ 1/5 ఆఫ్ ది స్టేట్ ఏరియా. అంటే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 1/5 ఆఫ్ ది టోటల్ స్టేట్ ఏరియాని సో అందులో మార్పులు చేర్పులు చేసి అడిషన్ సబ్ట్రాక్షన్స్ అనేవి చేసేవాళ్ళు అనమాట. సో సెకండ్ థింగ్ మనం 1960స్కి వచ్చేసరికి ఏమైంది అని అంటే, సో January 1st నుంచి January 31st వరకు దే హ్యావ్ ఫిక్స్డ్ ఇట్ యాజ్ అ రివిజన్ విండో. ఓకే, రివిజన్ విండోగా పెట్టుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రస్తుతం కాంట్రవర్సీ జూలైలో అవుతుంది, జూన్లో అవుతుంది, విచ్ ఇస్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ మ్యాండేట్. ఓకే, దిస్ ఇస్ అనదర్ ఇష్యూ యాజ్ ఆఫ్ నౌ. థర్డ్ థింగ్ ఏంటంటే 1983 to 1984 మధ్యలో ఇంటెన్సివ్ రివిజన్స్ చేసేవాళ్ళు రూరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో 1985 ఎలక్షన్స్ కన్నా ముందు మనం చేయాలి అని చెప్పేసి. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. ఇంకొకటి ఏంటంటే 1993కి వచ్చేసరికి ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ని, ఈపీఐసీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి 2002 ఆ టైంలో మనకి ఓకే ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్ అండ్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ అనేది చేశారు
ఆల్మోస్ట్ 2003 అండ్ 2002 టైంలో. అప్పటి తర్వాత అంటే 2003 తర్వాత దిస్ ఇస్ అగైన్ ఓకే ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ వీఆర్ డూయింగ్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆల్రెడీ టైప్స్ గురించి చూసాం. నౌ లెట్స్ సీ ద రీజన్స్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ పర్టికులర్ థింగ్. అసలు ఎందుకు ఈ పర్టికులర్ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తాయి. సో మనకు తెలుసు వీఆర్ యాక్చువల్లీ అక్వెంటెడ్ విత్ అర్బనైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా, ర్యాపిడ్ మైగ్రేషన్ ప్యాటర్న్స్ని మనం గమనిస్తున్నాం. అండ్ బీహార్లో మనకి అవుట్ మైగ్రెంట్స్ ఎక్కువగా ఉంటారనమాట. ఓకే, ఎమిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు ఇమ్మిగ్రెంట్స్ కన్నా. దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ డ్యూప్లికేట్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఓకే ఎరేజ్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ ఎలిమినేట్ ద డ్యూప్లికేట్ ఎంట్రీస్ ఆర్ ఓటర్ ఫ్రాడ్ని మనం తగ్గించవచ్చు. దానికోసం కూడా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో దే వాంట్ టు యాడ్ ఎలిజిబుల్ ఓటర్స్. కాన్స్టిట్యూషన్ వాళ్ళకి రైట్ ఇచ్చింది కాబట్టి కాన్స్టిట్యూషనల్ కంప్లైంట్స్లో భాగంగా ఈ పర్టికులర్ యాక్టివిటీని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం కూడా సో దే ఆర్ హ్యావింగ్ దిస్ పవర్ టు డూ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, న్యూ ఓటర్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఎవరైతే 18 years అబవ్ ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలని ఒక ఉద్దేశం. అయితే అవుట్డేటెడ్ రోల్, సో 2003లో లాస్ట్ టైం మనము ఎలక్టోరల్ రివిజన్ చేశాము. సో అవుట్డేట్ అయిపోయింది ఆ ఎలక్టోరల్ రోల్ అనేది. కాబట్టి దాన్ని అప్డేట్ చేయడానికి కూడా మనకి ఈ రివిజన్ అనేది అవసరం అని దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, అండ్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. బేసిక్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ November 2025. సో అందుకే ఈ పర్టికులర్ టార్గెట్ని పెట్టుకుంది. సో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా July 1st, 2025ని ఒక డేట్గా పెట్టుకుంది టు డూ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. ఓకే, అయితే దీంట్లో కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ కండక్షన్లో డేట్కి సంబంధించి మిగతా వాటికి సంబంధించి కొన్ని ఓకే ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని అదర్ ఇష్యూస్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ విచ్ సపోర్ట్స్ దిస్, దెర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ యాక్ట్. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో దెర్ ఆర్ సమ్ లీగల్ కన్సర్న్స్. ఏం లీగల్ కన్సర్న్స్ ఉన్నాయి? సో ఆల్దో ఆర్టికల్ 324 ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఇస్తుంది టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఆర్ టు రివైజ్ ది ఎలక్టోరల్ రూల్స్. కానీ దిస్ ఇస్ నాట్ అబ్జల్యూట్ పవర్. ఓకే, ఇది అబ్జల్యూట్ పవర్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి దిస్ ఇస్ నాట్ అబ్జల్యూట్ పవర్ దట్ ఈస్ గివెన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఒకసారి క్లారిఫై చేసింది. ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉన్న చట్టాలు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగానే వెళ్ళాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో ఉన్న ఫ్రేమ్వర్క్ని బట్టే వెళ్ళాలి. ఓకే, అబ్జల్యూట్ పవర్స్ని తీసుకోకూడదు అని చెప్పేసి ప్రీవియస్గా జడ్జ్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. సో July 1st, 2025 అనే ఒక కట్ ఆఫ్ డేట్ ఒక క్వాలిఫైయింగ్ డేట్ని పెట్టారు కదా. సో కానీ January 1st షుడ్ బి అ కట్ ఆఫ్ డేట్ అకార్డింగ్ టు RPA యాక్ట్, రైట్? అండ్ ఆల్సో బీహార్లో సెట్ చేసుకున్న డేట్ కూడా January 1st to January 31st ఇస్ అ కట్ ఆఫ్ డేట్ ఆర్ అ క్వాలిఫైయింగ్ డేట్ టు డూ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. అండ్ నవంబర్లో ఎలక్షన్స్ ఉంటే హేస్టీగా ఇప్పుడు జూలైలో కండక్ట్ చేయడం ఎందుకు? వై డెంట్ యూ స్టార్ట్ ది ఎక్సర్సైజ్ ఇన్ January ఓన్లీ? January 1st స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా. వీ వుడ్ హ్యావ్ గాట్ అ ప్రాపర్ టైం పీరియడ్ టు డూ దిస్ పర్టికులర్. ఆ విండో అనేది ఉండేది కదా, ఒక వైడ్ విండో. దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ ఆల్సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మెన్షన్ చేసి లేదు. ఓకే, ఇట్ ల్యాక్స్ ద స్టాట్యుటరీ రికగ్నిషన్. ఎలక్టోరల్ రోల్ రివిజన్ చేయొచ్చు అని మనకు ఉంది, కానీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఎక్సర్సైజ్ ఎక్కడా మెన్షన్ చేసి లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్టాట్యుటరీ బ్యాకింగ్. దీనివల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అథారిటీ ఎంతవరకు ఉంటుంది? ఈజ్ ఇట్ గోయింగ్ బియాండ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఓకే, దిస్ ఇస్ అనదర్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ఇట్. బట్ దెర్ ఆర్ సమ్ ఫేవర్, అంటే కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారనమాట. సో 2003లో కండక్ట్ చేశాం కదా. 2003లో మనం కండక్ట్ చేసినప్పుడు 31 daysలో అయిపోయింది ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది, దట్టు వితౌట్ ఎనీ డిజిటల్ టూల్స్ అని అంటున్నారు. అండ్ ఆల్సో ప్రస్తుతం మనకు మ్యాన్ పవర్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ మనము 1 lakh బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, మనకి 4 lakh వాలంటీర్స్ ఉన్నారు, 1.5 lakh బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి డిజిటల్ టూల్స్ సహాయంతో దే కెన్ కండక్ట్ దిస్ యాక్టివిటీ ఫాస్ట్లీ అని అంటున్నారు. అండ్ టెక్నాలజికల్ సపోర్ట్ ఉంది మనకి. వీ కెన్ స్ట్రీమ్ లైన్ అండ్ యాక్సలరేట్ దిస్ పర్టికులర్ రివిజన్ ప్రాసెస్ ఫాస్ట్లీ. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ టెలింగ్. ఓకే, సో మేము కరెక్టే చేస్తున్నామని చెప్పడానికి ఇట్ ఈస్ టెలింగ్ దీస్ పాయింట్స్ అనమాట. బట్
ఫ్యూ అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్టివిటీ. ఒకటి వచ్చేసి టైం ఇష్యూ అండ్ కాంప్లెక్సిటీ ఇష్యూ. ఆల్మోస్ట్ మనకి బీహార్లో 8 కోట్ల ఓటర్స్ ఉన్నారనమాట. అందులో 3 crore ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ పర్టికులర్ యాక్టివిటీ అనేది అవసరం పడుతుంది. అయితే ఇక్కడ ఇష్యూ వచ్చేసి ఈ పర్టికులర్ యాక్టివిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓటర్ అనేది నేను ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఐ నీడ్ టు ప్రొడ్యూస్ సమ్ డాక్యుమెంట్స్ అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్. ఆ డాక్యుమెంట్స్లో ఒక 11 డాక్యుమెంట్స్ని లిస్ట్ అవుట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ 11 డాక్యుమెంట్స్లో కనీసం ఒకటి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ 11 డాక్యుమెంట్స్లో ఆధార్ ఈజ్ మిస్సింగ్. ఆధార్ అనేది మిస్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో బేసిక్గా మన అందరి దగ్గర ఈజీగా అవైలబుల్ ఉండే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్. దాన్ని ఎక్స్క్లూడ్ చేయడం ఇస్ వెరీ వెరీ హార్ష్ డెసిజన్ దట్ ఈస్ టేకెన్. ఓకే, అండ్ దీంతో పాటు లాజిస్టికల్ ఛాలెంజెస్ అనేవి కూడా ఉంటాయి. ఇంతమందికి ఇంత తక్కువ స్పాన్ టైంలో మనం ఎలక్టోరల్ రోల్ రివిజన్ చేయడం అనేది కష్టమైన టాస్క్. ఓకే, అండ్ ఆల్సో మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో మైగ్రెంట్స్లో ఎక్కువ లేబరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ దే మే బీ ఎక్స్క్లూడెడ్ డ్యూ టు సమ్ ప్రాక్టికల్ గ్యాప్స్. సో మీరు ఒకే టైం విండోని అందరికీ ఇష్యూ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం పీరియడ్లో ఎలక్టోరల్ రివిజన్ అయినా చేయొచ్చు, లేకపోతే ఈ మైగ్రెంట్స్కి ఒక డేట్ అయినా ఇష్యూ చేయొచ్చు. సో దట్ పీపుల్ విల్ నాట్ బి ఎక్స్క్లూడెడ్ త్రూ దిస్ పర్టికులర్ రివిజన్ ప్రాసెస్. ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అనేవి ఉండవు. సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఇందులో ఇంక్లూడింగ్ ఎర్రర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఆర్ యాక్టివిటీ, ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మీకు గుర్తుండుంటే ఈ యాక్టివిటీ ఆల్మోస్ట్ 5 to 6 years టైం పట్టింది. స్టిల్ దాంట్లో మనకి ఇంక్లూషన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. సో అంత టైం పట్టిన దానికే ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇది టైం కన్స్ట్రెయిన్స్ అనేవి ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఉండొచ్చు కదా. దానివల్ల ఎవరైతే జెన్యూన్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి కోల్పోతారు వాళ్ళు. దిస్ విల్ లీడ్ టు లిమిటేషన్స్ ఇన్ ద ఫ్రాంచైజ్ ఆర్ ఎన్ఫ్రాంచైజ్మెంట్ అనేది జరుగుతుంది, రైట్. అండ్ మైగ్రెంట్స్ ఎక్స్క్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే సీజనల్ మైగ్రెంట్స్ ఉంటారో దే విల్ హ్యావ్ అ రిస్క్ టు బి రిమూవ్ ఫ్రమ్ దిస్ హోమ్ రోల్స్. ఓకే, బేసిక్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రోల్ ఏంటి? ఇట్ నీడ్ టు ఇంక్రీజ్ ద ఓటింగ్ పర్సంటేజ్ అండ్ ఆల్సో ఇట్ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ నీడ్ టు గెట్ ది ఓటింగ్ రైట్స్. అప్పుడే డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ అనేది జరగదు. డెమోక్రసీ అనేది అప్హెల్డ్ అవుతుంది. కాన్స్టిట్యూషనలిజం అండ్ ఐడియల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విల్ గెట్ అప్హెల్డ్. బట్ దిస్ పర్టిక్యులర్ యాక్టివిటీ ఈజ్ అ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. సో ఎందుకంటే దిస్ ఇస్ అ హేస్టీ డెసిజన్. అండ్ ఆల్సో మనకి ఇంకోవైపు ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించి కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్, ఏదైతే ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారో ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, ట్రాన్స్పరెంటా కాదా, ఇది ఇండిపెండెంట్గా నడుస్తుందా లేదా అనే ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఈజ్ దేర్ ఎనీ అలైన్మెంట్ ఆర్ అ నెక్సెస్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విత్ ద పొలిటీషియన్స్ హూ ఆర్ ఇన్ పవర్? సో ఒకవేళ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, ఇలాంటి ఇష్యూస్ చేసేటప్పుడు, ఇలాంటి యాక్టివిటీస్ని చేసేటప్పుడు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ 11 డాక్యుమెంట్ సబ్మిషన్స్ ఏదైతే ఉందో దీనివల్ల మైగ్రెంట్స్ ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో, ఓకే, మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో బీహార్లో వీళ్ళ మీదనే ఇంపాక్ట్ పడుతుంది. వీళ్ళ ఓటింగ్ రైట్స్ అనేవి కోల్పోయే అవకాశం ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద బీహారీస్ ఎవరైతే లేబరర్స్ సీజనల్ మైగ్రెంట్స్ ఉంటారో దీస్ ఆర్ ఇల్లిటరేట్స్. ఓకే, దే డోంట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్. వాళ్ళకి అవేర్నెస్ లేదు ఎలా డాక్యుమెంట్స్ని మేము తీసుకోవాలి, హౌ టు అప్లై ఫర్ ద డాక్యుమెంట్స్ అనేసి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ఇన్ దిస్ 3 crores దే డజంట్ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్. సో ఇందులో వన్ సచ్ డాక్యుమెంట్ 11 డాక్యుమెంట్స్లో మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లిటరేట్స్, వాళ్ళు చదువుకొని లేరు, వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అనమాట. ఐ హోప్ మీకు ఇది కాంప్రహెన్సివ్గా అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us see the question. సో లెట్స్ see UPSC మెయిన్స్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జామైన్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ ఇన్ ఇండియా. హౌ డస్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అలైన్ విత్ ఆర్ ఛాలెంజ్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో బేసికలీ ఎలక్టోరల్ రోల్ రివిజన్కి సంబంధించి ఎలాంటి ఫ్రేమ్వర్క్ ఉంది? సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ గురించి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎలక్టోరల్ రోల్ రివిజన్స్ టైప్స్ ఏమేమి ఉంటాయి యాజ్ పర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఓకే, ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మెయిన్లీ ఇంట్రడక్షన్లో
యూ హ్యావ్ టు సెట్ ద కాంటెక్స్ట్. ఎలా కాంటెక్స్ట్ సెట్ చేస్తారు? యూ నీడ్ టు టేకప్ ద న్యూస్ ఆఫ్ బీహార్స్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ అనేది న్యూస్లో ఉందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ July 1st అని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూ నీడ్ టు గో టు ద బాడీ అండ్ రైట్ అబౌట్ దిస్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ బ్యాకింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ. ఓకే, సో మరి ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? హౌ డస్ దిస్ ఎస్ఐఆర్ అలైన్ విత్ ఆర్ ఛాలెంజ్ ద ఫ్రేమ్వర్క్ అని. సో ఎస్ఐఆర్ అనేది ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్కి అలైన్ అయి ఉందా? అలైన్ అయి ఉంటే ఏమున్నాయి పాయింట్స్? ఓకే, అండ్ అలైన్ అయి లేదు అని చెప్పేసి కూడా ఫ్యూ పాయింట్స్ మీరు రాసి యూ నీడ్ టు సజెస్ట్ అ వే ఫార్వర్డ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నవ్ లెట్స్ గో టు నెక్స్ట్ న్యూస్. ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్ని అటెండ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సో నవ్ లెట్స్ లుక్ ఎట్ అనదర్ న్యూస్. సో దిస్ న్యూస్ ఇస్ అబౌట్ క్విక్ ఫిక్స్ అని చెప్పేసి బడ్జెటరీ అలవెన్సెస్ ఎలోన్ విల్ నాట్ సాల్వ్ ద ఇండియాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. సో రీసెంట్గా మీరు ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ చూసుకుంటే యూనియన్ క్యాబినెట్ ఏం చేసింది రీసెంట్గా? ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ 1 lakh crore రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. సో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ని రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అండ్ ఇట్ హ్యాస్ గివెన్ అప్రూవ్డ్ 1 lakh crore ఫర్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకే, సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ మ్యాండేట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి. సో దట్ దే కెన్ డూ ద బేసిక్ రీసెర్చ్. సో బేసికలీ ఇప్పుడు మోర్ దెన్ 70% ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ డన్ బై ది పబ్లిక్ సెక్టార్ ఓన్లీ, గవర్నమెంటే చేస్తుంది. సో కానీ మీరు వేరే దేశాలు చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏని తీసుకోండి. ఓకే, స్పేస్ టెక్నాలజీలో యుఎస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రైవేట్ కంపెనీస్ హు ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్స్. ఓకే, SpaceX, రైట్. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో కూడా బూస్ట్ చేయడానికి ప్రైవేట్ సెక్టార్ని ఇన్సెంటివైజ్ చేస్తూ ఓకే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకొచ్చింది అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏంటంటే ఇన్సెంటివ్స్ని ప్రైవేట్ సెక్టార్కి ప్రొవైడ్ చేస్తారు సో దట్ దే కెన్ గెట్ అట్రాక్టెడ్ టు దిస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. వాళ్ళకి బేసిక్ రీసెర్చ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఇందులో యూజ్ చేసే స్పెషల్ పర్పస్ ఫండ్, ఓకే, దీంట్లో స్పెషల్ పర్పస్ ఫండ్ని యూజ్ చేస్తారు. ఈ ఫండ్ ఎక్కడి నుంచి డిరైవ్ అవుతుంది అని అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి ఈ స్పెషల్ రీసెర్చ్ ఫండ్ అనేది డిరైవ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ విల్ యాక్ట్ యాజ్ అ కస్టోడియన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫండ్స్. ఓకే, ఈ పర్టికులర్ ఫండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైవేట్ సెక్టార్కి లో ఇంట్రెస్ట్ లోన్స్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఈ ANRF ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ బాడీ విచ్ విల్ హ్యావ్ అన్ ఓవర్ సైట్ బై సైన్స్ మినిస్ట్రీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ దీన్ని దే విల్ మానిటర్ దిస్ పర్టికులర్ ఫండ్స్ అనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. దీంట్లో మెయిన్లీ మనకి ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ఓకే, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్లో అనలైజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ అనేది GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అండ్ దర్ అప్లికేషన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండిజినైజేషన్ ఆఫ్ ద టెక్నాలజీ అనే టాపిక్స్తో మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కాంటెక్స్ట్ చెప్పాను. సో ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ని అప్రూవ్ చేసింది రీసెంట్గా క్యాబినెట్ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్తో. ఓకే, సో దీని యొక్క ఫండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి మనకి ఈ ఫండ్ అనేది స్పెషల్ రీసెర్చ్ ఫండ్ అనేది డిరైవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్. అయితే దీని గురించి మోర్ డీటెయిల్స్ మీరు చూసినట్టయితే ఈ స్కీమ్ గురించి ఆబ్జెక్టివ్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఏంటి అని అంటే టు బూస్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియాలో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఎన్హాన్స్ అవ్వాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, మెయిన్లీ సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఆర్ సన్ రైజ్ సెక్టార్స్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న సెక్టార్స్లో ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది పెరగాలి. మెయిన్లీ మిలిటరీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగాలి. ఓకే, మిలిటరీలో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరగాలి. ఇలాంటి ఐడియాలజీతో దీన్ని మనం ముందుకు తీసుకొచ్చాం అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టార్కి ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తాము, లో ఇంట్రెస్ట్ లోన్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము సో దట్ దే కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క వర్కింగ్ మెకానిజం ఆల్రెడీ నేను చెప్పాను. సో దీంట్లో స్పెషల్ పర్పస్ ఫండ్ అనేది మనం కాన్స్టిట్యూట్ చేస్తాము. సో దిస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అండర్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అ కస్టోడియన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. గవర్నింగ్ బాడీ అగైన్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషనే మన గవర్నింగ్ బాడీగా పనిచేస్తుంది. సో దిస్ గవర్నింగ్ బాడీ విల్ బి చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ.
Strategic direction of this particular scheme will be taken by Prime Minister of India. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మనకి స్కీమ్ అనేది వస్తుంది అనమాట. దిస్ విల్ యాక్ట్ యాజ్ అ నోడల్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ ది కోఆర్డినేషన్ ఆఫ్ దిస్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. ఓకే, ఇప్పుడు మనం స్కీమ్ డీటెయిల్స్ చూసాం కదా. నౌ లెట్స్ సీ అనాలిసిస్ పార్ట్. అనలైజ్ చేద్దాం ఈ పర్టికులర్ థింగ్ని. అసలు ఎందుకు ఈ స్కీమ్ అనేది అవసరం, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళ పార్టిసిపేషన్ తక్కువ ఉండడానికి ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి, ఇవన్నీ మనం అనలైజ్ చేద్దాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్డిఐ స్కీమ్, ఆర్డిఐ స్కీమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? సో ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్, ప్రైవేట్ సెక్టర్ ఇన్నోవేషన్ని మనము బూస్ట్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ షిఫ్ట్ ఇండియాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్. సో మనం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎన్హాన్స్ చేయడానికి వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. వీఆర్ ఇన్సెంటివైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్. సో గవర్నమెంట్ ఫండింగ్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉండకుండా దీన్ని మనం తగ్గిస్తున్నాము. అండ్ మెయిన్లీ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ మీద మనం బూస్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, క్లీన్ ఎనర్జీ సెక్టార్లో, డీప్ టెక్నాలజీలో, డిఫెన్స్లో, ఓకే, స్పేస్లో, వీటన్నిట్లలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీకి, ఎకానమీ ఆఫ్ ఇండియా ఇంప్రూవ్ అవ్వడానికి, కాంపిటేటివ్గా మారడానికి హెల్ప్ చేస్తాయి ఈ స్ట్రాటజిక్ సెక్టర్స్ అనేవి. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ రీసెర్చ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్రిడ్జ్ చేయొచ్చు. మార్కెట్ నీడ్స్ ఏమున్నాయి, సో రీసెర్చ్ ఎంతవరకు ఉంది, ఈ గ్యాప్ ఏదైతే ఈ రెండింటి మధ్యలో ఉందో దాన్ని మనం బ్రిడ్జ్ చేయొచ్చు. వీ కెన్ సపోర్ట్ ది హై టెక్నాలజీ రెడీనెస్ లెవెల్స్. ఓకే, టీఆర్ఎల్స్ అంటాం, హై టెక్నాలజీ రెడీనెస్ లెవెల్స్ని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే, దీంతో పాటు మనకి ఇంకెందుకు ఇంపార్టెంట్ ఈ స్కీమ్ అని అంటే, సో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ డీప్ టెక్ స్టార్టప్ సపోర్ట్. డీప్ టెక్ సపోర్ట్కి హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్లీ మనకి ఆంటర్ప్రెన్యూర్షిప్ని, ఇన్నోవేషన్ని మనం పెంచడానికి, ఆంటర్ప్రెన్యూర్షిప్ని సపోర్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దిస్ విల్ స్కేల్ అప్ ది క్యాపబిలిటీస్. ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఏఎన్ఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ యాక్ట్ as a సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్. సో డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. ఇదే కాదు, మనకి ఇట్ విల్ ప్రమోట్ ద టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. ఆత్మనిర్భర్ భారత్కి హెల్ప్ చేస్తుంది. మన గోల్ అయిన ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉంటుందో, మన ఇండిజినియస్ క్యాపబిలిటీస్ మనం ఎన్హాన్స్ చేయాలని ఏదైతే స్ట్రైవ్ చేస్తున్నామో వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. అయితే మన ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తూ ముందుకు వచ్చాం. అయితే ప్రస్తుతం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ తక్కువ ఉండడానికి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి? Let's go beyond this particular article also and analyze what are the issues with respect to private sector investment. So మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంటే చాలా తక్కువ ఉంది ఇండియాలో. దిస్ ఈజ్ ఓన్లీ 0.7% ఆఫ్ టోటల్ జీడిపి. ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద కంట్రీస్ లైక్ సౌత్ కొరియా, ఈ పర్టికులర్ కంట్రీస్లో 4.5% ఆఫ్ ద జీడిపి ఈస్ కాంట్రిబ్యూటెడ్ టు ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓన్లీ. ఇండియా దీంట్లో చాలా తక్కువ ఉంది. ఓకే, ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ సౌత్ కొరియా. అండ్ ఆల్సో ఈ 0.7%లో కూడా పబ్లిక్ సెక్టర్ మీద రిలయన్స్ ఎక్కువగా ఉంది. 70% ఆఫ్ దిస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ నుంచే వస్తుంది. ఓన్లీ 30% ఈస్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్. అండ్ సెకండ్ ఇష్యూ, బ్రెయిన్ డ్రెయిన్ ఇష్యూస్ చూస్తున్నాం. అంటే చాలామంది తెలివైన వ్యక్తులు ఎవరైతే టాప్ రీసెర్చర్స్ ఉన్నారో, దీస్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు ద వెస్టర్న్ కంట్రీస్. వాళ్ళకి అక్కడ బెటర్ ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతున్న, ఇన్కమ్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ దేమ్ ఈస్ గెటింగ్ రికగ్నైజ్డ్ ఓవర్ దేర్. వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోతున్నారు. సో దిస్ ఈస్ లీడింగ్ టు లాస్ ఆఫ్ టాలెంట్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో థర్డ్ ఇష్యూ ఈజ్ స్టంటెడ్ కొలాబరేషన్. అంటే అకాడమియాకి ఇండస్ట్రీకి ప్రాపర్ కొలాబరేషన్ లేదు. సో అకాడమిక్స్ అనేవి ఇండస్ట్రీకి అలైన్ అయ్యి లేవు. ఇండస్ట్రీ యొక్క నీడ్స్, మార్కెట్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలైన్ అయ్యి అకాడమిక్స్ అనేవి ఉండట్లేవు అనమాట. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ అ స్టంటెడ్ కొలాబరేషన్ బిట్వీన్ దెమ్. ఇదే కాదు, మనకి దెర్ ఈస్ అ షార్టేజ్ ఆఫ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఇండియాలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా లేకపోవడం ఇస్ అనదర్ ఇష్యూ. ఉన్న వాళ్ళందరూ దే ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్ టు వెస్టర్న్ వరల్డ్. అండ్ దీంతో పాటు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్ ఇంక్యుబేషన్ సెంటర్స్ లేవు, ప్రాపర్ ల్యాబ్స్ లేవు. ఓకే, సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ప్రాపర్ ల్యాబ్స్ ఉండట్లేవు. దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. ఇదే కాకుండా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేకపోవడంతో పాటు ఐపీఆర్ అవేర్నెస్ లేదు, ఐపీఆర్ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా
పూర్గా ఉంటుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా వాళ్ళకి అందట్లేవు అనమాట. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రోడక్ట్స్, రీసెర్చ్ చేసిందంతా ప్రోడక్ట్స్గా ట్రాన్స్లేట్ కాకపోతే లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. దే విల్ బి డిస్కరేజ్డ్ టు డూ ద రీసెర్చ్. అందుకే దే ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్ ఫర్ ద బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ వెస్టర్న్ వరల్డ్. అండ్ ఆల్సో గ్లోబల్ కొలాబరేషన్ అనేది కూడా లేదు. వీఆర్ నాట్ కొలాబరేటింగ్ విత్ మెనీ నేషన్స్ టు కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ థింగ్. మనం సౌత్ కొరియాతో, జపాన్ లాంటి కంట్రీస్తో వీ నీడ్ టు కొలాబరేట్. అట్లీస్ట్ గ్లోబల్ సౌత్లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ బ్రెజిల్ లాంటి వాటితో అయినా కొలాబరేట్ చేయాలి. అండ్ ఆల్సో మెయిన్లీ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది. స్ట్రాటజిక్ ఏరియాస్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేస్తున్నప్పటికీ మిలిటరీ లాంటి ఇన్వెస్ట్మెంట్, మిలిటరీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటివి మనం తీసుకురావట్లేదు. దట్ ఈస్ అనదర్ లూప్ హోల్ విత్ రెస్పెక్ట్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ అవుట్ ఆఫ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది ఆర్టికల్. సో నవ్ లెట్స్ సీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, స్పెసిఫిక్ ఛాలెంజెస్ కొన్ని ఆథర్ మెన్షన్ చేశారు, దాన్ని కూడా మనం చూద్దాం. సో దట్ యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ టు యువర్ నోట్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పాలసీ ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ ఓన్లీ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ TRL4. TRL అంటే ఏం చెప్పాను? టెక్నాలజీ రెడీనెస్ లెవెల్. ఓకే, సో ఏదైతే మీరు రీసెర్చ్ చేస్తున్నారో ఓకే, ఆ రీసెర్చ్ అనేది హౌ ఇట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ టెక్నాలజీ, హౌ ఇట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ప్రోడక్ట్ అనే దాన్ని మనం డిఫరెంట్ లెవెల్స్గా చూడొచ్చు. సో మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్లో ఉన్నారా, థర్డ్ స్టేజ్లో ఉన్నారా, ఫోర్త్ స్టేజ్లో ఉన్నారా? సో దీన్ని మనం ఏమంటాం? టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ అని అంటాం. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఓన్లీ సపోర్టివ్ ఫర్ ద TRL లెవెల్ 4. మేబీ ఎవరికైనా బ్రిలియంట్ ఐడియా ఉండి TRL1 స్టేజ్లో ఉండి రీసెర్చ్ కోసం వాళ్ళకి ప్రాపర్ బడ్జెట్ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఆగిపోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ దర్ ఐడియాస్ ఇన్ టు ప్రోడక్ట్స్. ఓకే, సో బేసిక్గా దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లం. బేసిక్ లెవెల్ రీసెర్చ్ అనేది చేయలేకపోతున్నాం. దిస్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ద నేసెంట్ అండ్ ఫౌండేషనల్ రీసెర్చ్ ఇన్ ఇండియా. This is one problem which is beautifully highlighted by the author in the article. Private sector hesitance is another issue. So already చెప్పాను, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి IPR ఇష్యూస్ ఉంటున్నాయి. ఓకే, దే హ్యావ్ ద డిలేడ్ రిటర్న్స్ ఇష్యూ. బేసిక్ రీసెర్చ్ మీద వాళ్ళకి బడ్జెట్ అనేది ఉండట్లేదు. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, డెఫినెట్లీ రీసెర్చ్ అనేది ప్రోడక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వడానికి టేక్స్ మెనీ ఇయర్స్. బికాస్ ఆఫ్ దాట్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ హెసిటెంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. And also there is a neglect of scientific uncertainty. Advanced economies ఏవైతే ఉన్నాయో they are getting progressed technologically. ఓకే, కానీ ఈ పర్టికులర్ రీసెర్చ్ యొక్క అవుట్కమ్స్ అనేవి ప్రాపర్గా ప్రాఫిట్స్ ఇస్తాయో లేవో అనేది ప్రైవేట్ సెక్టార్కి తెలియదు. సో దట్స్ వై దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ పర్టికులర్ ఫీల్డ్స్. ఇంకొక ఇష్యూ ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ కన్సర్న్స్ అంటే ఏంటి? ఇప్పుడు ANRFకి ఆ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము. సో ఇది ట్రాన్స్పరెంటేనా? దీంట్లో బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ ఉంటాయా? ఓకే, దీనికి అంత అటానమీ ఉంటుందా? దానికి అన్ని పవర్స్ ఉంటాయా? ఎంతవరకు ఇది ఫీజిబుల్ అనేది ఇంకో ఇష్యూ అనమాట ప్రస్తుతం ఉన్న స్కీమ్లో కూడా. ఓకే, సో మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మనము టెక్నాలజీ రెడీనెస్ లెవెల్లో ఓన్లీ TRL4 కన్నా ఎబవ్ ఉన్న వాటిని మనం చూస్ చేసుకుంటున్నాం కదా ప్రస్తుతం. సో వీ నీడ్ టు బ్రాడెన్ ది ఎలిజిబిలిటీ. ఓకే, సో ఎర్లీ స్టేజ్ రీసెర్చ్ అయినా TRL1 నుంచి TRL3 వరకు కూడా మనము వాటికి కూడా ఫండింగ్ ఫ్రేమ్వర్క్స్ని తీసుకురావాలన్నమాట టు ఫాస్టర్ ది ఫౌండేషనల్ ఇన్నోవేషన్స్. ఓకే, ఇన్నోవేషన్స్ని మనము ఇంక్రీజ్ చేయడానికి, యాంప్లిఫై చేయడానికి ఈ TRL1 నుంచి 3 వరకు కూడా మనము తీసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు బ్రాడెన్ ది ఎలిజిబిలిటీ ఫర్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇంకొకటి డీరిస్కింగ్ మెకానిజమ్స్తో రావాలి. అంటే ప్రైవేట్ సెక్టర్ ఏంటి? సో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే మేము రీసెర్చ్ చేస్తున్నామో ఇట్ విల్ నాట్ గెట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రోడక్ట్స్. ఇఫ్ ఒకవేళ ప్రొడక్షన్ స్టేజ్లోకి వెళ్ళిపోకపోతే మాకు నష్టం వస్తుంది కదా ఇన్వెస్ట్ చేసిన దానికి అని భయపడుతూ ఉంటున్నారు. సో అందుకే మనం ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ ఆఫర్ గ్రాంట్స్ టు దెమ్. ఓకే, ఫస్ట్ లాస్ గ్యారంటీస్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్సెంటివైజ్ చేయడానికి ఇలాంటి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రావచ్చు. అండ్ వీ కెన్ కమ్ అప్ విత్ పబ్లిక్ ప్రైవేట్ సినర్జీ మోడల్స్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. సో గవర్నమెంట్ ఏంటి అంటే సో ఆ సేఫ్టీ నెట్ని ప్రొవైడ్ చేస్తే సో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట టు డిక్రీజ్ ద రిస్క్ అండ్ టు రివార్డ్ ద ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. ఓకే, అండ్ దీంతో పాటు స్కిల్ వర్కర్స్ లేకపోవడం అనేది అనదర్ ఇష్యూ కాబట్టి స్కిల్ మ్యానుఫ్యాక్చరింగ్ని వీ నీడ్ టు మ్యానుఫ్యాక్చర్ ద స్కిల్స్, వీ నీడ్ టు ఇంక్రీజ్ ద స్కిల్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో డీప్ స్కిల్డ్
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని మనం ప్రమోట్ చేయాలన్నమాట. సో సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ని మనం ఫాస్టర్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఓకే, వీ నీడ్ టు సెటప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ని తీసుకురావాలి. ఓకే, ల్యాబ్స్ని మనము ఎక్స్పాండ్ చేస్తే పీపుల్ విల్ బీ రెడీ టు పార్టిసిపేట్, వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఉంటాయి ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ద థింగ్స్. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ అండ్ ఇలాంటి చేంజెస్ని మనం తీసుకొస్తే ఏంటంటే వీ కెన్ అట్రాక్ట్ ది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, సో నవ్ లెట్స్ గో టు నెక్స్ట్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. టెర్రర్ అటాక్ అక్యూజ్డ్ ఇన్ ఇండియా యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ఈ-కామర్స్ సైట్స్ అని చెప్పేసి FATF ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అంటే ఏం చెప్పింది? FATF అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ అనమాట. ఓకే, సో బేసికల్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అంటూ ఉంటాం అనమాట. అయితే ఇది ఏం చెప్పింది అని అంటే రీసెంట్గా ఇట్ హ్యాస్ టోల్డ్ దాట్ ఓకే అక్యూజ్డ్ ఇన్ 2 రీసెంట్ టెర్రర్ అటాక్స్. ఏవైతే 2 రీసెంట్ టెర్రర్ అటాక్స్ మనం చూసామో అందులో అక్యూజ్డ్ పీపుల్ని చూసుకుంటే దే హ్యావ్ యూజ్డ్ ది ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సర్వీసెస్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ని వాడారు అని చెప్పేసి చెప్పిందనమాట. ఐల్ రిపీట్ ఇట్ అగైన్. FATF రీసెంట్గా ఏం చెప్పింది అని అంటే రీసెంట్గా చూసిన ఒక 2 ఇంపార్టెంట్ టెర్రర్ అటాక్స్, 2 ఇన్ఫేమస్ టెర్రర్ అటాక్స్లో సో ఏంటంటే బేసిక్గా ఆ 2 అక్యూజ్డ్ పీపుల్ ఎవరైతే ఈ టెర్రర్ అటాక్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పేమెంట్స్ని, టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం పేమెంట్స్ని ఎక్కడి నుంచి వాడుకున్నారు అనంట, ఈ-కామర్స్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకున్నారంట. ఓకే, ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్ని యూజ్ చేసుకున్నారంట, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ని, VPN నెట్వర్క్స్ని కూడా యూజ్ చేసుకున్నారనమాట. ఓకే, FATF ఏం చెప్పింది అని అంటే ఇట్ హ్యాస్ సైటెడ్ దిస్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ కాంప్రహెన్సివ్ అప్డేట్ ఆన్ టెర్రరిస్ట్ ఫినాన్స్ రిస్క్ అనే రిపోర్ట్లో పబ్లిష్ చేసింది. సో ఈ కాంటెక్స్లో దీన్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? ఆన్సర్స్లో సబ్స్టాన్షియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి GS3 ఇంటర్నల్ సెక్యూరిటీలో టెర్రర్ ఫినాన్సింగ్ గురించి ఉంటుంది. సో టెర్రర్ ఫినాన్సింగ్లో లేదా సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్ ఈ పర్టికులర్ ఆన్సర్స్ రాసినప్పుడు మీరు దీన్ని కోడ్ చేసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు ఓకే సో జస్టిఫై యువర్ పాయింట్స్. సో అయితే ఈ కాంటెక్స్ పెట్టుకొని దీన్ని కాంటెక్స్గా పెట్టుకొని FATF గురించి చూద్దాం, బికాస్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. సో పాలసీ మేకింగ్ చేస్తుంది. ఇట్ విల్ సెట్ సమ్ స్టాండర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు సో టెర్రర్ ఫినాన్సింగ్ మిగతావి కాకుండా ఓకే సో మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ కాకుండా ఇట్ విల్ హెల్ప్ అనమాట. దీన్ని మనం 1989లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో 1989లో జరిగిన G7 సమ్మిట్ ఏదైతే ఉంటుందో ప్యారిస్లో అప్పుడు FATFని తీసుకురావడం జరిగింది. ఇనీషియల్గా దీని యొక్క యాక్టివిటీ ఓన్లీ మనీ లాండరింగ్కి పరిమితం అయినప్పటికీ లేటర్ ఒక 11 to 12 years లేటర్ మనం దీని యొక్క మ్యాండేట్లో టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ని వాచ్ డాగ్గా ఉండడానికి కూడా దీన్ని పర్మిట్ చేశామన్నమాట. అయితే FATF యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్లో, ఫ్రాన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 39 మెంబర్స్ ఉంటారు. సో ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇట్. ఓకే, USA, చైనా, ఫ్రాన్స్, జర్మనీ ఇవి కూడా ఇందులో మెంబర్స్ అనమాట. ఓకే, సో 2010లో ఇండియా బికేమ్ ఏ ఫుల్ మెంబర్ టు దిస్ పర్టికులర్ థింగ్. అయితే మనకి FATFలో 2 రకాల లిస్టులు ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లాక్ లిస్ట్ అంటాము, ఇంకొకటి వచ్చేసి గ్రే లిస్ట్ అని అంటూ ఉంటాం అనమాట. సో బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, గ్రే లిస్ట్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ సో FATF అనేది ఇట్స్ ఎ గ్లోబల్ వాచ్ డాగ్ అని చెప్పాను. మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కాకుండా చూసుకుంటుంది FATF. అయితే ఏదైనా కంట్రీ ఫినాన్సింగ్కి, టెర్రర్ ఫినాన్సింగ్కి కానీ ఓకే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంని ప్రమోట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లాగా, సో అలాంటప్పుడు లేదా మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని ఫేవరబుల్గా మార్చిన ఏదైనా కంట్రీ ఆ పర్టికులర్ కంట్రీని పనిష్ చేయడానికి బ్లాక్ లిస్ట్లోనో గ్రే లిస్ట్లోనో పెడుతుందన్నమాట. అయితే బ్లాక్ లిస్ట్ ఆర్ గ్రే లిస్ట్లో వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ఫైనాన్సింగ్ కావాలంటే రావు, లేకపోతే కంట్రీస్ వాళ్ళతో ట్రేడ్ చేయడానికి ఇష్టపడవు, కంట్రీస్ వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి, లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడవు అనమాట. సో ఫినాన్షియల్ ఐసోలేషన్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. ఓకే, దానివల్ల వాళ్ళ ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఈ గ్లోబలైజ్డ్ ఎరాలో డెఫినెట్లీ సపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు బ్లాక్ లిస్ట్ ఆర్ గ్రే లిస్ట్లో ఉండడం వల్ల వాళ్ళ ఎకానమీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే బ్లాక్ లిస్ట్ ఏం చేస్తుంది అని అంటే ఏవైతే కంట్రీస్ టెర్రర్ ఫినాన్సింగ్కి, మనీ లాండరింగ్కి సపోర్ట్ చేస్తున్నాయో వాటిని నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ నాన్ కోఆపరేటివ్ టెరిటరీస్ అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే వాళ్ళ మీద శాంక్షన్స్ వేయడం, ఎకానమిక్ శాంక్షన్స్ వేయడం, ట్యాక్సెస్ విధించడం, లోన్స్ ఇవ్వకపోవడం, లేకపోతే ఫినాన్షియల్లీ ఐసోలేట్ చేయడం మిగతా ప్రపంచాన్ని నుంచి, గ్లోబల్ ప్రెషర్ ఉండడం అలాంటివి ఉంటాయి. అదే గ్రే లిస్ట్లో పెట్టినట్టయితే
బేసిక్గా వాళ్ళ మీద మానిటరింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, ద కంట్రీస్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్. సో ఇవేంటంటే బేసిక్గా టెర్రరిజంకి స్పాన్సర్ చేయడం, ఇవి కూడా ఓకే సేఫ్ హ్యావెన్స్గా మారడం. హ్యావెన్స్ అంటే ఏంటి, వాళ్ళ కంట్రీలో వాళ్ళకి టెర్రరిస్ట్లకి సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండడాన్ని ఓకే సేఫ్ హ్యావెన్స్ అని అంటాం అనమాట. సో వాటిని రిఫార్మ్ చేయడానికి, వాటిలో చేంజెస్ తీసుకురావడానికి వాళ్ళని మనం గ్రే లిస్ట్లో పెడతామన్నమాట. సో గ్రే లిస్ట్ ఈజ్ జస్ట్ లైక్ వార్నింగ్ ఇస్తాము. అయినా వినకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్లోకి వేసేసి వాళ్ళ మీద ఐసోలేషన్స్, శాంక్షన్స్, గ్లోబల్ ప్రెషర్ అనేది పెంచుతామన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ లిస్ట్ ఇన్ డీటెయిల్. అయితే ఇప్పుడు మనం ఒక MCQsని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం విత్ రెస్పెక్ట్ టు FATF. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. It's an intergovernmental policy making body dedicated to combat money laundering and terror financing, which is very much right. ఇంతకు ముందే చెప్పాను మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని. దాని తర్వాత 2011 ఆ టైంలో మనము దీంట్లో 2001 ఆ టైంలో మనం ఏం చేసాం, దీనికి ఇంకో మ్యాండేట్ కూడా ఇచ్చాం, టు లుక్ ఆఫ్టర్ ద టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది FATF. నో, ఇట్ ఈస్ నాట్ అ ఫౌండింగ్ మెంబర్. సో బేసికలీ 2010లో ఇండియా జాయిన్ అయింది, ఫుల్ మెంబర్గా 2010లో అయిందనమాట. ఇట్స్ నాట్ ఎ ఫౌండింగ్ మెంబర్. 1989లో దీని యొక్క ఫార్మేషన్ జరిగింది. సో G7 మీటింగ్ ఏదైతే ఉంటుందో ప్యారిస్లో, ఆ G7 మీటింగ్లో ఇది స్టార్ట్ అయింది FATF అనేది. కానీ ఇండియా అనేది 2010లో జాయిన్ అయింది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ఫౌండింగ్ నేషన్. సో ఆప్షన్ బి అంటే స్టేట్మెంట్ 2 అనేది తప్పు. సో నీదర్ 1 నాట్ 2 తప్పే, బోత్ 1 and 2 తప్పే, ఓన్లీ 1 and 2 తప్పే, ఓన్లీ 1, that is statement 1 is the right answer. Option A is the right answer. So now let's see few small articles with respect to mostly related to prelims. So mains lo use chesukodante you can definitely use, but yeah, more focused on prelims anamata. So rare great hornbill sighting in Ezimalas parks, renewed calls for biodiversity conservation అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అయితే రీసెంట్గా మనకి ఏం కనిపించింది అని అంటే ఈ హార్న్బిల్, ఓకే ద గ్రేట్ హార్న్బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎక్కడ చూసాము, మలాముజాకి విజాంబల్ అని అంటూ ఉంటాము. ఓకే, నార్మల్గా కేరళలో అలా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇది కేరళ యొక్క స్టేట్ బర్డ్. సో ఈ పర్టికులర్ రేర్ హార్న్బిల్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా మనము కోస్టల్ బెల్ట్ ఆఫ్ కక్కంపారాలో మనకు కనబడింది అనమాట, కన్నూరులో. ఓకే, సో అందుకు ఇది న్యూస్లో ఉండింది. సో ఇక్కడ న్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు, వాట్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్ ఇస్ అబౌట్ ద గ్రేట్ హార్న్బిల్ అనమాట. ఈ రేర్ హార్న్బిల్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇది మనకి జనరల్గా వెస్టర్న్ ఘాట్స్లో, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అ లార్జ్ బర్డ్. సో దీనికి ఎల్లో కాస్క్ అనేది ఉంటుంది ఆన్ ఇట్స్ బిల్. సో దట్ ఈస్ ద యునిక్ ఫీచర్ ఆఫ్ ఇట్. సో దీని యొక్క IUCN స్టేటస్ మీరు చూసుకుంటే ఇట్స్ అన్ ఎండేంజర్డ్ స్పీసెస్. IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ స్పీసెస్గా లిస్ట్ అయి ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఎకలాజికల్ ఇండికేటర్ స్పీసెస్. సో బేసికలీ ఒక ఎన్వైరన్మెంటల్ కండిషన్ని ఇది సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. సో అదొకవేళ ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో ఉంటే ఆ ఎన్వైరన్మెంట్ బాగుంది అని అర్థం. లేదు ఓకే నశిస్తున్నాయి అని అన్నప్పుడు వీ కెన్ టెల్ దట్ దర్ ఇస్ సంథింగ్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఎన్వైరన్మెంట్. సో అందుకే దాన్ని మనం ఏమంటామనంటే ఎకలాజికల్ ఇండికేటర్ స్పీసెస్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో బేసిక్గా ఇది ఎక్కువ కోస్టల్ ఏరియాస్లో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం కోస్టల్ ఏరియాలోనే దాన్ని స్పాట్ చేసాము. ఓకే, సో కానీ ఎకలాజికల్ స్ట్రెస్ వల్ల ఏదైనా ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వచ్చినా, జాగ్రఫికల్ చేంజెస్ వచ్చినా, సో అక్కడున్న ఫ్లోరా అండ్ ఫానా మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం నాగాల్యాండ్లో. ఓకే, ఈ నాగాల్యాండ్లో సెలబ్రేట్ చేసుకునే ఓకే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ మనం ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటామనంటే నియర్ టు కోహిమా, కిసామా అనే ప్రాంతంలో ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని మనం ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా అంటాము. సో బేసిక్గా ఈ పర్టికులర్ ఫెస్టివల్ ద్వారా మనము ట్రైబల్ యూనిటీ అంటే డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో నాగాల్యాండ్లో, సో నాగాస్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరి మధ్యలో ఆ యూనిటీ అనేది, ఆ హార్మనీ అనేది పెరగడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నాగాస్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ దట్ న్యూస్. నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ న్యూస్. కంట్రీ వైడ్ సర్వే రివీల్స్ డెఫిసిట్స్ ఇన్ స్టూడెంట్స్ లెర్నింగ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో బేసికలీ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అనేది రీసెంట్గా కండక్ట్ చేశారనమాట పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వాళ్ళు. సో ఇట్ వాస్ కండక్టెడ్ ఆన్ December 4, 2024. ఆల్మోస్ట్ 21 lakh పీపుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో హూ ఆర్ ఫ్రమ్ grade 3, grade 6 అండ్ grade 9 ఫ్రమ్ ద ఏరియాస్ ఆఫ్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వాళ్ళని సర్వే చేయడం జరిగిందనమాట.
ఓకే, సో దాని ప్రకారం మనకి ఏం రిపోర్ట్ వచ్చింది అనేది మనం చూడాలి. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. సో వాట్ విల్ బి ఆస్క్డ్, మరి ఎక్కడ యూజ్ చేసుకోవాలి, వేర్ ఇట్ షుడ్ బి యూజ్డ్ అని అంటే యూ నీడ్ టు యూజ్ ఇట్ ఇన్ మెయిన్స్ ఆన్సర్స్. సో మీరు ఎప్పుడైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆన్సర్స్ రాసినప్పుడు, సో ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగినప్పుడు యూ కెన్ కోట్ దీస్ కైండ్ ఆఫ్ డేటా ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ యువర్ పాయింట్స్. అయితే దీన్ని ఎవరు కండక్ట్ చేశారు అని అంటే పరాక్ ఆర్ఎస్, అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీన్ని మనము ఇనీషియల్గా ఎన్ఏఎస్ అని అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది బేసిక్గా గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 9 మధ్యలో ఉన్న స్టూడెంట్స్ని మనము అసెస్ చేసాము. వి డిడ్ అ సర్వే. 21 lakh స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని వీ హ్యావ్ స్టడీడ్. మెయిన్లీ వీళ్ళు ఎక్కడి నుంచి అని అంటే పంజాబ్, కేరళ, దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్, దమన్ అండ్ ద్యూ అండ్ చండీగఢ్ ప్రాంతాలలో ఉన్న వాళ్ళని మనము సర్వే చేసాం. బేసిక్గా మొత్తం సర్వే చేసాం. ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద టాప్ పర్ఫార్మర్స్. పర్ఫార్మింగ్లో టాప్ పర్ఫార్మర్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కువ కనబడ్డారంటే ఈ స్టేట్స్ నుంచి ఎక్కువగా కనబడ్డారనమాట. ఓకే, సో కేంద్రీయ విద్యాలయాస్ వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్లో విత్ రెస్పెక్ట్ టు గ్రేడ్ 9 అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళు బెస్ట్గా మనకు కనబడ్డారు. కానీ కొన్ని కన్సర్న్స్ వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మనకు ఒక కన్సర్న్ వచ్చేసి లెర్నింగ్ గ్యాప్స్ మీద వీళ్ళు ఫోకస్ చేశారు. సో ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ కాంప్రహెన్షన్లో చాలామంది స్టూడెంట్స్ ల్యాగింగ్గా ఉన్నారు. లైక్ బేసిక్ యాప్టిట్యూడ్స్, బేసిక్ స్కిల్స్ అనేవి ల్యాక్ అవుతున్నారు. లైక్ లెర్నింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అండ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే గ్రేడ్ లెవెల్ కాంపిటెన్సీస్ గురించి కూడా ఈ సర్వేలో మాట్లాడడం జరిగిందనమాట. సో బేసిక్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అవి అటైన్ చేసుకోలేకపోతున్నారు. దే ఆర్ నాట్ బీయింగ్ మెట్. ఓకే, సో గ్రేడ్ లెవెల్, సో వాళ్ళ గ్రేడ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 9 ఆర్ గ్రేడ్ 9లో ఉంటే దానికి సంబంధించిన స్కిల్స్ ఎంతవరకు వాళ్ళకు ఉండాలి అంత ఉండట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక క్లాస్ 2 స్టూడెంట్స్కి బాగా బుక్ చదవడం రావాలి. ఓకే, సో రీడింగ్ క్యాపబిలిటీస్ ఉండాలి, కానీ 90% ఆఫ్ ద పీపుల్గా ఉండట్లేదు. సో అలా గ్రేడ్ లెవెల్ కాంపిటెన్సీస్ అనేవి ఉండట్లేదు అనమాట. దిస్ ఇస్ అనదర్ ఇష్యూ దట్ వాజ్ హైలైటెడ్ ఇన్ దిస్ రిపోర్ట్. ఇదే కాదు, వాళ్ళు ఏమన్నారు అని అంటే అర్జెంటుగా మనము రిఫార్మ్స్ తీసుకురావడం ఇంపార్టెంట్ పెడగాగీలో అండ్ ఆల్సో వాళ్ళకి రెమీడియల్ సపోర్ట్ అందించడంలో గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్లీ ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్ని ఫోకస్ చేస్తూ మనము ఈ పెడగాగీలో కొన్ని చేంజెస్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఓకే, దట్ వాజ్ అబౌట్ దట్ పర్టికులర్ న్యూస్. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఇస్ NIPGR's gene edited rice has better phosphate uptake, more yield అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ మనము ఏదైనా పంటకి ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ని ఇస్తూ ఉంటాం. ఫర్టిలైజర్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ. ఓకే, పెస్టిసైడ్స్ కూడా టు కిల్ ద పెస్ట్ అండ్ ఆల్సో టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. అయితే బేసిక్గా నార్మల్గా ఫర్టిలైజర్స్లో ఎక్కువగా మనము ఓకే NPK అంటే నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ ఆల్సో పొటాషియం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఒక కొత్త టైప్ ఆఫ్ రీసెర్చ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది విచ్ వాజ్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. సో వీళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక బయోటెక్నాలజీ టూల్ అయిన CRISPR-Cas9ని యూజ్ చేసుకొని దే హ్యావ్ ఎడిటెడ్ దిస్ పర్టికులర్ జీన్స్ ఇన్ దిస్ రైస్ అనమాట. ఓకే, ఒక జీన్ ఎడిటెడ్ రైస్ని తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన ఈ జీన్ ఎడిటెడ్ రైస్ ఏదైతే ఉంటుందో విత్ ద హెల్ప్ ఆఫ్ CRISPR-Cas9 దీనికి ఎంత క్యాపబిలిటీ ఉంటుంది అని అంటే ఇట్ కెన్ టేక్ ఫాస్ఫేట్ అనమాట. సో ఫాస్ఫేట్ని చాలా త్వరగా చాలా ఎక్కువ క్వాంటిటీలో అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఓన్లీ 10 to 20% ఆఫ్ దీన్ని మనం యూజ్ చేస్తే ఓకే, సో మొత్తం మనము ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ని ఒక 10 to 20% అబ్జర్వ్ లైక్ మనం యూజ్ చేసినప్పుడు సో 10% to 20% ఎక్కువ ఈల్డ్స్ చూస్తున్నాం అనమాట. ఓకే, 20% ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ చూసినప్పుడు 20% ఎన్హాన్స్డ్ ఈల్డ్ అనేది చూస్తున్నాం. అంటే ఈ జీన్ ఎడిటెడ్ రైస్ అనేది నార్మల్ రైస్ కన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫేట్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సో దీన్ని ఎలా తయారు చేశారు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఓకే, దీనివల్ల ఫాస్ఫేట్ అప్టేక్ పెరుగుతుంది అండ్ దేర్ ఈజ్ అ ట్రాన్స్పోర్ట్ ఇన్ జపానికా రైస్. ఓకే, దీనివల్ల ఈల్డ్ ప్రొడక్టివిటీ అనేది మనం చూస్తాం విచ్ విల్ బీ హెల్ప్ఫుల్. అయితే మీరు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు ఈ ఎగ్జాంపుల్ని? సో మనకి GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక పేపర్ ఉంటుంది. దీంట్లో అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే టాపిక్ ఉంటుంది కదా, దాంట్లో యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో GS3లోనే మనకి అగ్రికల్చర్ అనే టాపిక్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్లో
ఈ అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ గురించి రాసినప్పుడు, అగ్రికల్చర్లో టెక్నాలజీ గురించి రాసినప్పుడు బయోటెక్నాలజీ ఎగ్జాంపుల్ ఇస్తూ దీన్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు యూజ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, మరి CRISPR-Cas9 అంటే ఏంటి? సో CRISPR-Cas9 అసలు ఎక్కడ యూజ్ చేస్తున్నారు అని అంటే, ఒక రెప్రెసర్ జీన్ అనేది ఉంటుంది బేసిక్గా ఈ పర్టికులర్ మనకి రైస్లో ఒక రెప్రెసర్ జీన్ అయినా OSWRK-Y6 అనే ఒక జీన్ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ జీన్ వల్లనే మనకి ఫాస్ఫేట్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నాం అని అంటే CRISPR-Cas9 యూజ్ చేసి దీన్ని మనము తీసేస్తున్నాం. ఓకే, వీఆర్ సప్రెసింగ్ ఇట్స్ క్యాపబిలిటీ. దానివల్ల ఏమవుతుంది అంటే ఫాస్ఫేట్ అబ్జార్ప్షన్ అండ్ అప్టేక్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో CRISPR-Cas9 అనేది ఇట్స్ లైక్ అ మాలిక్యులర్ సీజర్. సో మనకు అవసరం లేని జీన్ని కట్ చేయడం, అవసరం ఉన్న దాన్ని యాడ్ చేయడం అనేది చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. మోర్ అబౌట్ CRISPR-Cas9 యూ విల్ రీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ స్టాటిక్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు చదువుతారు. ఓకే, సో దీంట్లో మనం మెయిన్లీ రూట్లో ఉన్న ఈ ఎక్స్ప్రెసర్ జీన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం టార్గెట్ చేస్తూ ఉంటాం. ఓకే, రూట్స్లో ఉన్న వాటిని టార్గెట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక 10% ఫాస్ఫేట్ డోస్ని యూజ్ చేస్తేనే మనకు 40% ఇంక్రీజ్ అయింది ఈల్డ్. ఓకే, 10%కి 40% ఈల్డ్ అనేది మనం చూసాం, విచ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఓకే, సో 20% ఫాస్ఫేట్ యూజ్ చేసినప్పుడు 20% ఇంక్రీజ్ అనేది మనం చూసామన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద న్యూ పర్టికులర్ అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్. మరి ఈ అప్లికేషన్స్ ఇంకేముంటాయి ఈ పర్టికులర్ టెక్నాలజీ మనం కనుక్కోవడం వల్ల అని అంటే, ఇట్ కెన్ హెల్ప్ ఇన్ డీలింగ్ అబౌట్ ఆర్ అడ్రసింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ఫాస్ఫేట్ డెఫిషియన్సీ. సో బేసికలీ ఇండియన్ సాయిల్స్లో ఎక్కడైతే మనకి ఫాస్ఫేట్ డెఫిషియన్సీ ఉందో అక్కడ ఇలాంటి పంటలను మనం పండించవచ్చు. వీ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ GM ఎడిటెడ్ క్రాప్స్. ఓకే, సో దీనివల్ల మనం ఫర్టిలైజర్స్ ఎంతైతే మనం యూజ్ చేస్తున్నామో దాన్ని తగ్గించవచ్చు. అంటే సో మనము ఇంతకుముందు 100% ఫర్టిలైజర్ యూజ్ చేస్తే ఇప్పుడు 20%కి మనకు బెటర్ ఈల్డ్స్ వస్తున్నాయి. అంటే ఫర్టిలైజర్ యూసేజ్ని మనం తగ్గించవచ్చు, ప్రొడక్టివిటీని పెంచవచ్చు, న్యూట్రియంట్ ఎఫిషియన్సీని పెంచవచ్చు. ఓకే, ఫర్టిలైజర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, గ్రేటర్ ప్రపోర్షన్లో యూజ్ చేస్తే దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, క్యాన్సర్స్కి కారణం కూడా అవుతాయి, రైట్? సో కాబట్టి మనకి ఇది ఫర్టిలైజర్ యూసేజెస్ని తగ్గిస్తుంది అనమాట, సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, సో క్లైమేట్ రెసిలియంట్ మోడల్గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ వెన్ యూఆర్ రైటింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, క్లైమేట్ రెసిలియంట్ క్రాపింగ్ రాసినప్పుడు ఇలాంటి GM ఎడిటెడ్ టెక్నాలజీస్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఇండియా బ్రెజిల్ పార్ట్నర్షిప్ ఈజ్ రెలవెంట్ ఫర్ ది వరల్డ్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఇక్కడ హెడ్లైన్గా మనకు చూపెట్టడం జరుగుతుంది. సో బేసికలీ రీసెంట్గా బ్రిక్స్ మీటింగ్లో భాగంగా వీ హ్యావ్ సీన్ నరేంద్ర మోదీ, ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ వెంట్ టు బ్రెజిల్. అవునా? సో గ్లోబల్ సౌత్లో ఉన్న నేషన్స్ లైక్ అర్జెంటీనా, ట్రినిడాడ్, టొబాగో అండ్ ఆల్సో మనకి గానా, ఇలాంటి నేషన్స్ అన్నిటినీ, ఈవెన్ అర్జెంటీనా, వీటన్నిటిని విజిట్ చేయడానికి వెంట్ కదా మన ప్రైమ్ మినిస్టర్. అందులో భాగంగా బ్రిక్స్ మీటింగ్లో బ్రెజిల్తో కూడా మాట్లాడడం జరిగింది. హీ హ్యాడ్ దట్ కాన్వర్సేషన్ విత్ ద బ్రెజిల్, రైట్? సో బ్రెజిల్ ప్రెసిడెంట్ అయిన లులా దా సిల్వా హ్యాస్ ప్రెజెంటెడ్ నరేంద్ర మోదీ విత్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్. ఓకే, బేసికలీ బ్రెజిల్కి సంబంధించిన ఒక అవార్డ్ని ఇవ్వడం జరిగింది టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో బోత్ ద కంట్రీస్ హ్యావ్ కమ్ అప్ విత్ సర్టన్ ప్యాక్స్. అవి మనకి జస్ట్ ఇన్ ఆర్డర్ టు గ్లాన్స్ త్రూ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ సీ దాట్ వన్స్. ఒకసారి మనం చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ మెట్ ద బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లులా దా సిల్వా. బ్రెజిలియాలో మీట్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. సో మోదీ ఏం చెప్పారు అంటే, హీ టోల్డ్ అపాన్ విత్ రెస్పెక్ట్ టు టెర్రరిజం గురించి కొన్ని మాట్లాడారు, మల్టీలాటరలిజం గురించి మాట్లాడారు. హీ స్పోక్ అబౌట్ సమ్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ హీ రిసీవ్డ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అనే ఒక సివిలియన్ ఆనర్ ఏదైతే ఉంటుందో, బ్రెజిల్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ ఆనర్, దాన్ని కూడా రిసీవ్ చేసుకున్నారు ఫ్రమ్ ద బ్రెజిలియన్ ప్రెసిడెంట్. ఓకే, సో బేసిక్గా ఇండియన్ బ్రెజిల్ ఇద్దరు, ఈ రెండు కంట్రీస్ కూడా డెమోక్రటిక్ నేషన్స్, దే ఆర్ డెవలపింగ్ నేషన్స్, దే ఆర్ లైక్ మైండెడ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. అంటే దే బోత్ వాంట్ టు బికమ్ పార్ట్ ఆఫ్ UNSC, దే బోత్ వాంట్ టు బికమ్ అ డెవలప్డ్ నేషన్, దే బోత్ హ్యావ్ ఐడియాలజీస్ టువర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్, సర్వీస్ సెక్టర్ గ్రోత్, ఆత్మనిర్భరత, ఆల్మోస్ట్ మనకు చాలా ప్రిన్సిపల్స్, ఐడియాలజీస్ సేమ్ కనిపిస్తాయి బ్రెజిల్తో మీరు చూసుకుంటే. Both focuses upon multilateralism, both focus upon the zero tolerance towards terrorism, double standards ఉండకూడదు అని both nations సపోర్ట్ చేస్తూ ఉంటాయి.
అయితే రెండు నేషన్స్ కొన్ని 6 అగ్రిమెంట్స్ని సైన్ చేసుకున్నాయి. ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో, ఒకటి టెర్రరిజంని కంబాట్ చేయాలని, ఇంకొకటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద, అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, అండ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో డిఫెన్స్ టెక్నాలజీలో కూడా దే హ్యావ్ సైన్డ్ ఫ్యూ అగ్రిమెంట్స్ అనమాట. వాళ్ళ బైలేటరల్ ట్రేడ్ అనేది 5 yearsలో $20 billion ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనే ఒక టార్గెట్ని కూడా సెట్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ మనం ప్రతి ఫీల్డ్లో కోఆపరేట్ చేయాలని అనుకుంటున్నాం. సో బ్రెజిల్ అండ్ ఇండియా రిలేషన్స్ ఆర్ గెటింగ్ స్ట్రెంథెండ్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ న్యూస్. అండ్ ఆల్సో మీరు బ్రిక్స్ సమ్మిట్ గురించి యూ కెన్ వాచ్ ఇట్. ద హోల్ వీడియో వాజ్ అప్లోడెడ్. సో ఇట్ వాజ్ మేడ్ బై అవర్ ఫ్యాకల్టీ మెంబర్ వెంకట్ సార్. సో యూ కెన్ వాచ్ దట్. కాంప్రహెన్సివ్ డిస్కషన్ ఆల్రెడీ చేశారు సార్. యూ కెన్ వాచ్ దట్ వీడియో. ఓకే, సో నెక్స్ట్ న్యూస్. ఇండియా సేస్ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ ఇమ్మినెంట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలుసు, సో ద ట్రేడ్ డీల్ నీడెడ్ టు బీ సైన్డ్ అండ్ ఆల్సో మేము ఎలాంటి చేంజెస్ చేయం. సో వీ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. వీ వాంట్ ఇమీడియట్ ట్రేడ్ డీల్ అన్నట్టు ఇండియా మాట్లాడడం మనం చూస్తున్నాం. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి న్యూస్ మీరు చూస్తూనే ఉన్నారు, ఇఫ్ ఐ గెస్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టేటస్ ఆఫ్ ద డీల్, ఇండియా అనేది మినీ ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేసుకుందామని అనుకుంటుంది. ఒక 1 or 2 daysలో ఖచ్చితంగా విత్ ద డెడ్ లైన్ ఆఫ్ August 1st. సో మేము చేయాలి అని అనుకుంటున్నాము అని చెప్పేసి ఇండియా వ్యూని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు డీల్ చూసుకుంటే ఇండియా ఏంటంటే కొన్ని ఫైనల్ ప్రపోజల్స్ని సబ్మిట్ చేసింది. అయితే మేము ఎలాంటి కొత్త చేంజెస్ని మేము యాక్సెప్ట్ చేయము అండ్ ఆల్సో రిజెక్ట్ చేయము. మేము ఏదైతే ఫైనలైజ్ చేసామో దట్ ఆర్ అవర్ ఫైనల్ ప్రపోజల్స్. సో ఇండియా విల్ నాట్ అమెండ్ ఎనీ ప్రపోజల్స్ ఫర్దర్ అని చెప్పేసి కుశంగా మనం చెప్పేసామన్నమాట. అయితే మెయిన్ ఇష్యూస్ ఏంటంటే ఒక 2 ఏరియాస్లలో మనం మెయిన్ ఇష్యూస్ చూస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ డీల్. ఒకటి GM క్రాప్స్, ఇంకొకటి డైరీ ప్రోడక్ట్స్. సో ఏంటంటే యుఎస్ ఏంటంటే యుఎస్ ఈజ్ ఫేమస్ ఫర్ సోయా మీల్. ఓకే, ఇక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది యుఎస్లో. అండ్ ఆల్సో GM ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది యుఎస్. దీంతో పాటు కౌ మిల్క్. సో యుఎస్ యొక్క పొజిషన్ ఏంటంటే యుఎస్ వాంటెడ్ టు క్యాప్చర్ ద ఇండియన్ మార్కెట్స్ అనమాట. ఇండియన్ మార్కెట్స్ని, ఇండియాలో ఉన్న లార్జ్ కన్జ్యూమర్ నీడ్స్ని క్యాప్చర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో యుఎస్ ఏం చెప్తుంది అని అంటే ఇట్ వాంట్ ఇండియా టు అలౌ ఇట్ టు ఇంపోర్ట్ ద సోయా మీల్. ఓకే, డ్రైడ్ గ్రెయిన్స్, డిస్టిలర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, GM ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పేసి మన మీద కంపల్షన్ని పెట్టడం జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రెషరైజింగ్ ఇండియా. కానీ ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, ఇవన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ మీద ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ అవుతారు కదా. ఓకే, వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీ వాంట్ అవర్ డొమెస్టిక్ ప్లేయర్స్ టు గ్రో, నాట్ USA కదా. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అండ్ US ఆల్సో వాంట్ టు సీక్స్ యాక్సెస్ టు కౌ మిల్క్ ఫ్రమ్ ఆఫ్రికా. కౌ మిల్క్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటుంది. ఓకే, బట్ ఇండియా ఈజ్ వెరీ మచ్ హెసిటెంట్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్స్. ఎందుకంటే మన డొమెస్టిక్ ఇష్యూస్ మనకే ఉన్నాయి. వై విల్ వి అలౌ వెన్ వీ హ్యావ్ అ సఫిషియంట్ థింగ్? మనం బయట వాళ్ళని ఎందుకు అలౌ చేస్తాము? చేయలేం కదా. సో కంపల్షన్ని పెట్టడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. బట్ ఇండియా టోల్డ్ దాట్ వీ విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్, మా ప్రపోజల్స్ని మేము ఇస్తున్నాము, టారిఫ్ వేయాలి అనుకుంటే వేయొచ్చు అన్నట్టు ఇండియా కూడా కూలంకుషంగా తన మాటను చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఫైనల్ వన్. సిరా లియోన్ ఐలాండర్స్ డిస్పేర్ అస్ రైజింగ్ ఓషన్ థ్రెట్ సర్వైవల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అగైన్ దిస్ కెన్ బి లింక్డ్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. GS3లో మనకి క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాంతో మీరు లింక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ కోట్, నాట్ అ బ్యూటిఫుల్ వన్, యాక్చువల్లీ దిస్ ఇస్ అ కన్సర్నింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు దట్ యూ కెన్ కోట్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్. అయితే ఈ సియరా లియోన్ అనేది ఒక వెస్టర్న్ ఆఫ్రికన్ నేషన్. ఐల్ షో యూ ద లొకేషన్ ఆల్సో, డోంట్ వరీ. ఈ లొకేషన్ ఏదైతే ఉంటుందో, ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో దీనికి కోస్టల్ రీజియన్లో టర్టిల్ ఐలాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో ఒక ఐలాండ్ వచ్చేసి న్యాన్గై ఐలాండ్. ఓకే, దీంట్లో ఉన్న ఒక ఐలాండ్ వచ్చేసి న్యాన్గై ఐలాండ్. అయితే రీసెంట్ టైమ్స్లో బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, బికాస్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే అట్లాంటిక్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న వాటర్ అనేది రైజ్ అవుతుంది. ఇందులో ఉన్న వాటర్ రైజ్ అవ్వడం వల్ల ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాటర్స్, అవి ఏమవుతున్నాయి, దీస్ ఆర్ గెటింగ్ ఎరోజన్ అనేది జరుగుతుంది ఆ ల్యాండ్స్లో.
దానివల్ల అక్కడ ఐలాండ్స్లో ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దట్ పర్టికులర్ కండిషన్స్. మొత్తం ఏ రోడ్ అవ్వడం వల్ల వాళ్ళు జీవించలేరు కదా. సో ఇక్కడ కన్సర్న్ ఏంటంటే ఇక్కడున్న సిటిజన్స్ ఏంటంటే దే విల్ ఫాలో ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్. వాళ్ళు ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయలేదు. హూ ఎమిటెడ్ ఇట్? ఇట్స్ అవర్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్. ఎవరైతే ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఉన్నాయో, ప్రీవియస్గా డెవలప్డ్ నేషన్స్ కానివ్వండి, ఇప్పుడున్న డెవలపింగ్ నేషన్స్ కానివ్వండి, వీళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ వల్ల, వీళ్ళు చేసే ఇండస్ట్రియలైజ్డ్ యాక్టివిటీస్ వల్ల, రిలీజ్ చేసిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? స్మాల్ ఐలాండ్స్, డెవలపింగ్ స్టేట్స్. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అంటే దాంట్లో వన్ ఎగ్జాంపుల్ సియరా లియోన్. దాంట్లో ఒక ఐలాండ్ వచ్చేసి న్యాన్గై ఐలాండ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ద ఐలాండ్ హ్యాస్ లాస్ట్ ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఇన్ లెస్ దెన్ 10 years. 10 సంవత్సరాలలో ఆల్మోస్ట్ 2/3 సర్ఫేస్ ఏరియాని కోల్పోయింది బికాస్ ఆఫ్ ది ఎరోషన్, బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ వాటర్స్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ని మీరు కోట్ చేయాలి. ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్స్. ఎన్వైర్న్మెంట్ మెయిన్స్ మెటీరియల్ ఏదైతే మీ దగ్గర ఉంటుందో దాంట్లో ఈ ఎగ్జాంపుల్ని రాసుకోండి. లేదు అని అనుకుంటే మెయింటైన్ డిఫరెంట్ బుక్స్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అన్ని ఎగ్జాంపుల్స్ని ఒక దగ్గర కోట్ చేసుకుని వెన్ ఎవర్ యూ రైట్ ద నోట్స్ దాంట్లో ఆ ఎగ్జాంపుల్స్ని కోట్ చేయండి. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు లింక్ ద కరెంట్ అఫైర్స్ విత్ ది static part. Okay, so islanders have contributed little to the global warming, yet they are facing severe consequences. ఇదే చెప్తున్నాను. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అండ్ ద లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ది అల్టిమేట్ సఫరర్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. రీసెంట్గా తువాలు అనే ప్రాంతం ఉంటుంది. ఈ తువాలు అనే ప్రాంతం ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉంటుంది. సో ఈ తువాలు అనే ప్రాంతం కూడా ఇట్ ఈస్ గెటింగ్ సబ్మర్జ్డ్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. దానివల్ల రీసెంట్గా ఆస్ట్రేలియాకి క్లైమేట్ వీసాని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇన్ ఆర్డర్ టు గో బ్యాక్ టు ఆస్ట్రేలియా బికాస్ సబ్మర్జ్ అయిపోతుంది కదా. ఓకే, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ అమాంగ్ ద ఫస్ట్ క్లైమేట్ డిస్ప్లేస్డ్ కమ్యూనిటీస్ ఇన్ ద సియరా లియోన్. మెల్టింగ్ ఐస్ క్యాప్స్. సో ఇక్కడ దీని క్లైమేట్ చేంజ్ వల్ల మనము ఐస్ క్యాప్స్ మెల్టింగ్ చూస్తున్నాము. ఓకే, సీ లెవెల్ రైజ్ జరుగుతుంది, ఫ్లడ్స్, ఓకే, సైక్లోన్స్, ఇలాంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ని చూస్తున్నాం అనమాట. ఓకే, so you can quote this example whenever you write the climate change answers. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆఫ్రికా కదా. సో దిస్ ఈజ్ ఆఫ్రికా. ఈ ఆఫ్రికాలో వెస్టర్న్ ప్రాంతం ఏదైతే ఉంటుందో హియర్ లైజ్ ద సియరా లియోన్. ఈ పర్టికులర్ నేషన్లో మనకి ఇక్కడ టర్టిల్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద టర్టిల్ ఐలాండ్స్. ఈ టర్టిల్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ వచ్చేసి ఇప్పుడు మనకి సబ్మర్జ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద లొకేషన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. హియర్ ఇట్ ఈస్ అట్లాంటిక్ ఓషన్. దీని యొక్క రైస్ వల్లనే ఈ కోస్టల్ కమ్యూనిటీస్ అనేవి సఫర్ అవుతున్నాయి, ఈ ఐలాండ్ నేషన్స్ అనేవి సఫర్ అవుతున్నాయి. ఓకే, సో యా, దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్. అండ్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. వీ హ్యావ్ కంప్లీటెడ్ ద న్యూస్ ఆర్టికల్స్. I hope you have enjoyed today's discussion. Lot of important articles, relevant articles చూసాం. మీకు నచ్చుతుందా డిస్కషన్? నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఆల్సో ఇలా ఇంటర్లింకేజెస్తో ఎక్కడ యూజ్ చేసుకోవాలి ఇలా చెప్పడం మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ మీ టు గెట్ మోటివేటెడ్ టు డూ మోర్ వీడియోస్ ఫర్ యూ పీపుల్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో if you have anything to say, you can give through the feedback through the comment box. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, so thank you everyone. Let's meet in the next class. Until then, take care. Bye bye and keep smiling.